డియర్ స్టూడెంట్స్, ప్రస్తుతం మనం అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే యూపీఎస్సి 2025 ప్రిలిమినరీ పరీక్షలో మన చరిత్రకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏమడిగాడు దాని గురించి ఇప్పుడు మనం చర్చిద్దాం. ఆ బిట్టిని బిట్టుగానే కాకుండా దాని పూర్వోత్తరాలను కూడా ఇక్కడ అధ్యయనం చేసుకుందాం. ఇక నుంచి రెగ్యులర్గా మనం సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన బిట్లని సందర్భానుసారంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవి సివిల్స్కి ఉపయోగపడతాయి. అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి మిత్రులకు, ముఖ్యంగా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయి వెళ్తున్నటువంటి విద్యార్థి మిత్రులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి నేను ఈ పని చేస్తున్నాను. ఒకటి, దీనివల్ల ఇంకా కొంతమందికి కూడా బెనిఫిట్ అవుతుంది. ఎలా బెనిఫిట్ అవుతుందంటే, భవిష్యత్తులో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ప్రతి పోటీ పరీక్షలకి హిస్టరీలో ఏదో అల్లా టప్పాగా రెడీమేడ్ మెటీరియల్ మీద ఆధారపడే బిట్ల వల్ల నాకు ఉద్యోగం రాదన్న విషయం మొన్న యూపీఎస్సీ ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత అర్థమైంది. స్టూడెంట్స్కి కూడా చాలా అర్థమైంది. అందుకని ఇప్పుడు అడుగుతున్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి పిల్లలకి కూడా ఆ లెవెల్లో సబ్జెక్ట్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ సివిల్స్ ప్రశ్నాపత్రాన్ని తెలుగు మాధ్యమంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి ఈ పని వల్ల మన రెండు తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్తులో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కానీ, మెయిన్స్ ఎగ్జామ్స్ కానీ ఈ హిస్టరీకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా విద్యార్థి మిత్రుల్ని పర్ఫెక్ట్గా తయారు చేయాలనేటటువంటిది ఒక లక్ష్యం. రెండోది ఏంటంటే, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకి కూడా హిస్టరీకి సంబంధించిన డెప్త్ సబ్జెక్ట్ అందించాలనేటటువంటిది, ఈ ట్రెండ్కు తగ్గట్టుగా అందించాలనేది నా ప్రయత్నం. ఎందుకంటే మన యూపీఎస్సి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఆ ప్రశ్నాపత్రం చూసిన తర్వాత రాష్ట్రంలో విద్యార్థులు కానీ, తర్వాత లెక్చరర్స్ కానీ ఎంత రియలైజ్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా అద్భుతంగా పాఠం చెప్పాలన్నటువంటి విషయం నాకు అర్థమైంది. ఇప్పటికే నేను చాలామంది పిల్లలకి నా యాప్ ద్వారా వాళ్ళకి ఆ ఎగ్జామ్స్లో న్యాయం చేశాను. అది మన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి బాగా తెలుసు. నేను పాఠం చెప్పే ప్రతిసారి కూడా ఈ టాపిక్లో ఈ అంశం చాలా ఇంపార్టెంట్ నాన్న, రక్తం పెట్టి రాసుకోండి అని నేను అట్లా గుర్తు చేస్తుండేవాడిని. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చాలామంది పిల్లవాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు, సార్ మీరు ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో ఎప్పుడైతే ఎక్కడెక్కడైతే పాఠం చెప్పేటప్పుడు రక్తం పెట్టి రాసుకోండి అని చెప్పారో అవన్నీ యాస్టీ దిగినాయి సార్ అన్నారు. అది నాకు చాలా సంతోషం కలిగించింది. ఇంకో విషయం ఏంటంటే, చోళ చక్రవర్తుల, సంగం రాజవంశాలు ఖచ్చితంగా బిట్లు అడుగుతారని చెప్పాను. నాగర శైలి, ద్రావిడ శైలి, వీటి గురించి, వాస్తుశిల్పాల గురించి అడుగుతాడని చెప్పాను. బౌద్ధ మతం గురించి చెప్పాను. సింధు నాగరికత వాళ్ళ కాలంలో వాళ్ళకి ప్రత్యేకంగా చేతులతో ఏది దారాలు తయారు చేసేవాళ్ళనేది మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీలో పర్ఫెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అతి తక్కువ టైంలో మన యాప్ కొన్ని బిట్లకి ఆన్సర్ చేయగలిగారు. అది నాకు చాలా చాలా సంతోషం. భవిష్యత్తులో ఇంకా మీరు లాభపడాలనేటటువంటిది నా యొక్క ధ్యేయం. దానికోసమే ఈ ప్రశ్నాపత్రాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరందరూ కూడా వినియోగించుకోవాలి. అటు సివిల్స్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, భవిష్యత్తులో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ పోటీ పరీక్షకైనా ఈ లెవెల్లో, ఇప్పుడు సారు చెప్తున్న లెవెల్లో ప్రిపేర్ అయితేనే నేను నా ఎగ్జామ్కి న్యాయం చేయగలుగుతాను. లేకపోతే నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నేను రాస్తూ ఉంటాను, అవి అలాగే నా జీవితం నడుస్తూ ఉంటుంది అనేటటువంటి భ్రమలో ఉండాల్సి వస్తుంది. అందుకని ఇట్లాంటి పేపర్లు ప్రిపేర్ అవుతేనే మీకు న్యాయం చేస్తారు. ఇంకోటి ఏంటంటే, మీరు ఏ బుక్ చదువుతున్నా కూడా ఈ టైప్లో నేను అది చదువుతున్నాను లేదా అనేటటువంటి అవగాహన మీకు రావాలి. ఓకే కదా? ఇంకోటి, మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ని వీలైతే తీసుకోండి. నేను మీకు పూర్తిగా 100కు 100% న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనమ్మా? ఇండియన్ హిస్టరీ ఉన్నాయి, ఏపీ హిస్టరీ ఉంది, తెలంగాణ ప్రాచీన చరిత్ర ఉంది. అతి త్వరలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా మీకు స్లైడ్స్ రూపంలో నేను క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం దాని గురించి, ఈ ప్రశ్నాపత్రం గురించి చూద్దాం. చూడండి, ఈ క్రింది దయచేసి నోట్స్ రాసుకోవటానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఇవాళ నిన్న క్లాసు మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మర్చిపోతారు.
అదే నోట్స్ రాసుకున్నారనుకోండి అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి రివిజన్ చేసుకోవటానికి వీలవుతుంది. దృష్టి పెట్టుకోండి. ఓకేనమ్మా, చూడండి, దృష్టిలో పెట్టుకోండి. ఈ క్రింది పనులని పరిశీలించండి అన్నాడు. ఇవన్నీ నా సొంత పైత్యంలో వచ్చినటువంటి బిట్లు కాదు, అన్నీ సివిల్ సర్వీసులో అడిగినటువంటి బిట్లనే నేను మీకు తెలుగు మాధ్యమంలో అందిస్తున్నాను. ఓకేగా, ఇవి మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే పోటీ పరీక్షలు కూడా ఈ టైప్లో అడుగుతాడని సార్ మాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే కదా, అంటే ఇవే అడుగుతాడని కాదు, ఈ టైప్లో అడగవచ్చు, ఒక్కోసారి ఇవి కూడా అడగవచ్చు. ఓకేనా, ఇంకా చూడండి, ఈ క్రింది పండ్లను పరిశీలించండి. బొప్పాయి, అనాస, జామ. ఓకే కదా, బొప్పాయి, అనాస, జామ. పైన పేర్కొన్న వాటిలో ఎన్ని పండ్లని 16 మరియు 17వ శతాబ్దాల్లో పోర్చుగీస్ వారు భారతదేశానికి పరిచయం చేశారు అన్నాడు. మన భారతదేశానికి ఫస్ట్ వ్యాపారానికి వచ్చిన దేశం అంటే ఇది పోర్చుగల్ దేశం అంటాం. పోర్చుగల్ దేశం వాళ్ళు వచ్చి ఎవరితో రాజకీయ ఒప్పందాలు చేసుకున్నారు? విజయనగర సామ్రాజ్య చక్రవర్తులతో రాజకీయ ఒప్పందాలు చేసుకున్నారు. పర్టికులర్గా ఏ చక్రవర్తితో చేసుకున్నారు? శ్రీకృష్ణదేవరాయలతో చేసుకున్నారు. ఎప్పుడు సంధి చేసుకున్నారు? 1510వ సంవత్సరంలో గోవా, ఓకే, గోవా సంధి అని చెప్పి ఒక సంధి చేసుకున్నారు. ఈ సంధి దగ్గర నుంచి పోర్చుగీసు వాళ్ళకి విజయనగర సామ్రాజ్యం వాళ్ళకి మంచి అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి. అంటే పోర్చుగల్ దేశంలో ఏ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాలా అని ఒప్పందం చేసుకున్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఏమేమి ఉన్నాయో వాళ్ళ దేశానికి తీసుకుపోయేటట్టు ఒప్పందం కుదిరింది. మొత్తానికైతే మన 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి పిల్లవాడికి తెలుసు, పోర్చుగీసు వాళ్ళు మన భారతదేశానికి ఏది మిర్చి తెచ్చారు, పొగాకు తెచ్చారు, మేలుజాతి గుర్రాలు తెచ్చారు, అవునా, ఆలుగడ్డలు తీసుకొచ్చారు. ఇవన్నీ ఆ సాధారణంగా ప్రతి 7వ తరగతి పిల్లగాడిని అడిగినా చెప్తాడు. కృష్ణదేవరాయలతో ఆల్బుక్కర్కు చేసుకున్న రాజకీయ ఒప్పందం ప్రకారంగా ఆ వస్తువులు మేలుజాతి గుర్రాలు, బహ్మనీ చక్రవర్తులను ఓడించటం కోసం మేలుజాతి అశ్వాలని కృష్ణదేవరాయలకి సరఫరా చేసేటట్టు ఆల్బుక్కర్కు ఒప్పందం చేసుకున్నాడు. రెండో విషయం ఏంటంటే గోవా అనే ప్రాంతాన్ని బహ్మనీ చక్రవర్తుల దగ్గర నుంచి పొందటం కోసం ఆల్బుక్కర్కు కృష్ణదేవరాయల సహకారాన్ని పొందే ప్రయత్నమే ఇదంతా రాజకీయ ఒప్పందాలు జరిగినాయి అని చెప్తాం. ఏదేమైనా కూడా ఇప్పుడు అవన్నీ మనం అక్కడ చదువుకున్నాం, కానీ చాలా తక్కువ మంది పిల్లలకి తెలుసు బొప్పాయి, అనాస, జామ అనేటటువంటి వాటిలో ఏ పండ్లని పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేశారు అంటే అసలు ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. ఇవి మనం రెగ్యులర్గా బజార్లలో చూస్తుంటాం, మనం రెగ్యులర్గా ఉపయోగించుకుంటుంటాం, కానీ అవి ఏ దేశం నుంచి వచ్చాయంటే ఇప్పటికి కూడా చాలామందికి అవి మన భారతదేశంలోనే ఉన్నాయేమో అనుకుంటున్నాం. కానీ ఈ 3 మనవి కాదన్న విషయం కూడా ఈ రోజుతో మాకు అర్థమైంది. ఓకే కదా, చూడండి, కేవలం 1 తెచ్చారా, కేవలం 2 తెచ్చారా, 3 తెచ్చారా అంటే మరి పోర్చుగీస్ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారంటే బొప్పాయి, అనాస, ఓకే, జామ పండ్లని మా పోర్చుగీస్ వాళ్ళు అమెరికా ప్రాంతంలో వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు, అంటే మన భారతదేశం కంటే ముందే అమెరికాకు వెళ్ళారు. మీకు తెలుసు, పోర్చుగల్ దేశానికి చెందినటువంటి క్రిస్టఫర్ కొలంబస్ 1492వ సంవత్సరంలో అమెరికా అనేటటువంటి ఖండాన్ని కనుగొన్నాడు. అంటే అప్పటికే వాళ్ళు అక్కడ అమెరికాలో పండిస్తున్న ఆ పంటల గురించి తెలుసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడైతే ఏ వ్యాపారాలకు వెళ్ళారో ఆ దేశాలకు ఈ పండ్లని పరిచయం చేశారన్న విషయం అర్థమవుతుంది. ఎవరు? పోర్చుగీస్ వాళ్ళు. అర్థమైంది కదా, అంటే బొప్పాయి, అనాస, జామ పోర్చుగీస్ వారు అమెరికా ప్రాంతం నుంచి మన భారతదేశానికి తీసుకొచ్చారు. కాబట్టి సి సరైనటువంటి సమాధానం. క్లియర్గా అమ్మా, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అంటే బొప్పాయి, అనాస, జామ భారతీయులే కావు, అవి పోర్చుగీస్ వాళ్ళవి. ఆ పోర్చుగీస్ వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారంటే అమెరికా నుంచి తెచ్చుకున్నారు. అమెరికాకి వెళ్ళిన వాళ్ళు 1492లో క్రిస్టఫర్ కొలంబస్ అక్కడ ప్రయోగాలు చేసిన తర్వాత అక్కడ కొత్తగా ఉండేటటువంటి వాటి పండ్లను గురించి తెలుసుకొని వచ్చి వాళ్ళ పోర్చుగల్ దేశ చక్రవర్తులకు చెప్తే పోర్చుగల్ చక్రవర్తులు ఏం చేశారు, మనం ఏ దేశాలకైతే వ్యాపారాలకు వెళ్తున్నామో ఆ దేశాలలో కూడా ఈ పంటలను అభివృద్ధి చేద్దామని చెప్పి మన భారతదేశానికి వాస్కోడి గామా సముద్ర మార్గాన్ని కనుగొనటం, ఆ తర్వాత వాళ్ళు గవర్నర్ జనరల్ని పెట్టడం, ఆ టైంలో ఈ పండ్లను మన భారతదేశానికి తీసుకొచ్చారన్న విషయం మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే కదా, నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ గురించి క్రింది ప్రకటనలు పరిశీలించండి అన్నాడు. అంటే 19th సెంచరీలో భారతదేశంలో రినేజాన్స్ మూమెంట్ వచ్చింది, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అనేటటువంటి వచ్చింది. అంటే చూడండి, ఇప్పుడు ఎగ్జామ్లో ఒకటేమో ఐరోపా వారి రాక అనేటటువంటి పాఠం మీద బిట్ అడిగారు, ఎవరు భారతదేశానికి ఏ పండ్లని పరిచయం చేశారని. ఇక నెక్స్ట్ బిట్ చూడండి, పోయి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం మీద దృష్టి పెట్టాడు. అద్భుతమైన ప్రశ్న అడిగాడు. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి ఆద్యుడని ఎవరిని అంటాం? రాజా రామ్మోహన్ రాయ్ని అంటాం, అవునా. మేకర్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తాం. ఆయన మీద అడిగాడు. చూడండి,
ఆయనకు తూర్పు దేశాల సాంప్రదాయ తాత్విక తత్వశాస్త్ర వ్యవస్థల పట్ల గొప్ప ప్రేమ గౌరవం ఉండిందా అన్నాడు. ఓకే. తన దేశస్థులు హేతుబద్ధమైన శాస్త్రీయ దృక్పథాన్ని, అలాగే స్త్రీ పురుషులందరి మానవ గౌరవం మరియు సామాజిక సమానత్వ సూత్రాలను స్వీకరించాలని ఆయన కోరుకున్నాడా అన్నాడు. పైన పేర్కొన్న ప్రకటనలో ఏది సరైనది, ఏది లేదా ఏవి సరైనవి అన్నాడు. ఒకటి మాత్రమే, రెండు మాత్రమే, ఒకటి రెండు, ఒకటి కానీ రెండు కానీ కాదన్నాడు. ఈ ఆన్సర్లు తర్వాత చూద్దాం. అసలు దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఆయన తూర్పు దేశాలు అన్నాడు. ఇక్కడ ప్రశ్నే తప్పించిండు. ఆయన వెస్ట్ సైడ్గా, మనం భారతదేశం ఐరోపా ఖండానికి ఎట్టున్నాం, మనం తూర్పు వైపు ఉన్నాం, వాళ్ళు మనకి వెస్ట్ సైడ్ ఉన్నారు, అవునా కదా? అంటే పశ్చిమ వైపు ఉన్నారు. ఆయన ఏమన్నా ఇక్కడ ప్రశ్న ఏమనాలా, వాళ్ళు ఈయనకి పశ్చిమ దేశాల సాంప్రదాయ తాత్విక మీద గొప్ప గౌరవం ఉంది అన్నాడు. ఎందుకంటే మన దేశానికి వ్యాపారానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి ఎట్టున్నట్టు, వెస్ట్ సైడ్ ఉన్నట్టు. అందుకని అక్కడ ఏమనాలా, ఆయనకు పశ్చిమ దేశాల సాంప్రదాయ తాత్విక తత్వ వ్యవస్థల పట్ల గొప్ప ప్రేమ, నెక్స్ట్ గౌరవం ఉన్నదా అన్నాడు. ఉన్నది. మీకు తెలుసో తెలియదో, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ అవసరాన్ని గుర్తించిన ఒక్క వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయే. రాజా రామ్మోహన్ రాయ్ ఏమన్నాడు తెలుసా, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయాలి, బ్రిటిష్ వాళ్ళ వల్లనే భారతీయులు డెవలప్ అవుతారు అన్నాడు. అందుకనే చూడు, నేనేదో సోది చెప్పిందని కాదు, మీకు నేను ప్రతిదీ కూడా ఆధారం చెప్తున్నాను. రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని గౌరవించాడు, వాళ్ళతో స్నేహం చేశాడు, వాళ్ళని ఈ చట్టాలు చేయండి, ఆ చట్టాలు చేయండి అని చెప్పి అప్పుడప్పుడు పోయి ఆడ కూర్చొని బతీలాడి కూడా చేయించాడు. సతీ సహగమన నిషేధ చట్టం చేయించాడు విలియం బెంటింగ్తో 1829 డిసెంబర్ 4వ తారీఖు నాడు. అంటే చూడండి, రాజా రామ్మోహన్ రాయ్ అంటే వాళ్ళకి అభిమానం ఉండబట్టే కదా ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు మెచ్చుకొని ఆయన చెప్పినట్టు విన్నారు. నెక్స్ట్ చూడండి, మన విలియం బెంటింగ్ 1835లో ఇంగ్లీష్ విద్యా విధానాన్ని భారతదేశంలో చట్టం చేయించడానికి అసలు వెనకుండి నడిపించిన వాడు ఎవరంటే మన రాజా రామ్మోహన్ రాయే. మీకు డౌట్ రావచ్చు, సార్ 1835లో ఇంగ్లీష్ విద్యా విధానం తీసుకొస్తే రాజా రామ్మోహన్ రాయ్ 1833వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో బ్రిస్టల్లో మరణించింది కదా, మీరు చెప్పేదానికి లింకు గలవట్లేదుగా సార్ అంటే, సతీ సహగమన నిషేధ చట్టం 1829లో రాజా రామ్మోహన్ రాయ్ విలియం బెంటింగ్ని బతీలాడి చేపించినప్పుడు విలియం బెంటింగ్ మీదనే మన భారతీయులు కేసు పెట్టారు. నువ్వెవడినా మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటానికి, కానీ ఇంగ్లాండ్ వెళ్ళి ప్రీవీ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చారు, మీ విలియం బెంటింగ్ మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటాడు, చావటానికి ఆమె సిద్ధంగా ఉంది, చంపటానికి మీ సిద్ధంగా ఉన్నాం, సతీ సమనం చేస్తే తప్పిందబ్బా అని చెప్పి వాళ్ళు విలియం బెంటింగ్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే విలియం బెంటింగ్ చాలా ఫీల్ అవుతుంటే మన రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ వెళ్ళి ప్రీవీ కౌన్సిల్లో వాదించి వచ్చాడు, ఇందులో విలియం బెంటింగ్ తప్పేం లేదు, నేనే కావాలని చేపించా, మా భారతదేశం వాళ్ళు సనాతన సాంప్రదాయాల మీద, మూఢాచారాల మీద ఆధారపడి ఉన్నారు, మీ పశ్చిమ దేశాల సాంప్రదాయ తాత్విక తత్వశాస్త్ర పట్ల నాకు గౌరవం ఉందని అక్కడ ప్రకటించి వచ్చాడు. అందుకని చూడు, ఇదే అడిగాడు. అంటే ప్రీవీ కౌన్సిల్లో ఆనాడు రాజా రామ్మోహన్ రాయ్ వాడిన మాట ఏంది, మీ పశ్చిమ దేశాల పట్ల, ఆ సంస్కృతి పట్ల, తాత్వికత పట్ల నాకు గౌరవం ఉంది, అలాంటి విధానాన్ని నేను భారతదేశంలో అమలు చేయాలనుకుంటున్నా. ఎవరి విలియం బెంటింగ్ని మీరు ఏమనొద్దు. రెండోది ఏందో తెలుసా, భారతదేశ ప్రజలు మీలాగా ఆలోచించేటటువంటి టాలెంట్ రావాలంటే ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి అక్కడ చెప్పాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళు విలియం బెంటింగ్కి చెప్పారు, రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ విద్యా విధానం పెట్టమంటాడు. ఒక కమిటీ అంటేనే చూడండి, మెకాలే కమిటీ అని ఇచ్చారు. మెకాలే కమిటీ ఫైనల్గా రిపోర్ట్ ఏమనిచ్చింది, ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పింది. అందుకని చూడండి, 1833వ సంవత్సరం చార్టర్ చట్టం ప్రకారంగా విద్యాభివృద్ధి కోసం ₹1 కోటి కేటాయించింది బ్రిటన్ పార్లమెంటు. ఎందుకు కేటాయించింది, రాజా రామ్మోహన్ రాయ్ ఇచ్చిన సలహా ప్రకారంగా. అందుకని రాజా రామ్మోహన్ రాయ్కి ఇంగ్లాండు దేశం వాళ్ళన్నా, ఐరోపా సంస్కృతి అన్నా, పాశ్చాత్యీకరణ అన్నా విపరీతమైన అభిమానం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ అవసరాన్ని గుర్తించిన మొట్టమొదటి భారతీయుడు అంటే రాజా రామ్మోహన్ రాయ్ పెట్టాలి. అదే రివర్స్ అనుకోండి, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకతను కనపరిచిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే దయానంద సరస్వతి. దయానంద సరస్వతి అసలు భారతదేశం మీరెవరు పరిపాలించటని దొబ్బేయండి అని చెప్పిండు. కానీ రాజా రామ్మోహన్ రాయ్ మాత్రం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉండాలని చెప్పాడు. అది తేడా గుర్తుపెట్టుకోండి. అందుకనే చూడండి, మీరు చదువుతారు, ఆర్య సమాజాన్ని భారతదేశంలో తీవ్రవాద సంస్థగా బ్రిటిష్ వాళ్ళు పరిగణించారంటాం. ఆర్య సమాజాన్ని బ్రిటిష్ వాళ్ళు తీవ్రవాద సంస్థగా ఎందుకు ప్రకటించారంటే, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయటం, పాశ్చాత్యీకరణని అమలు చేయటం వల్లనే మన ఈ ఆర్య సమాజం ఏమంటది, భారతదేశాన్ని భారతీయులే పరిపాలన చేసుకోవాలి, జాతీయతత్వం పెరగాలని చెప్పారు.
అందుకని ఆర్య సమాజం అన్న దాన్ని స్థాపించిన దయానంద సరస్వతి అన్న బ్రిటిష్ వాళ్ళు ఒక ఎట్లాంటి బద్ద శత్రువుని చూసినట్టు చూస్తారు. కానీ రాజా రామ్మోహన్ రాయ్ని వీలైతే ప్రేమించడం మొదలుపెట్టారు. అర్థమైంది కదా. చూడండి, తన దేశస్థులు హేతుబద్ధమైన శాస్త్రీయ దృక్పథాన్ని అలాగే స్త్రీ పురుషులందరి మానవ గౌరవం మరియు సామాజిక సమానత్వ సూత్రాలను స్వీకరించాలని ఆయన కోరుకున్నాడు. ఎస్, స్త్రీలని అన్యాయం చేయొద్దన్నాడు. అందుకని చూడు, స్త్రీలకు బాగు కోసమే సతీ సామ్య నిషేధ చట్టం చేపించాడు. అర్థమైనా. ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ విద్య దేనికి ఒకదాని లింకు. ఇంగ్లీష్ విద్యా విధానం ద్వారా భారతదేశంలో ఒక కులం మతం అనేటువంటి తేడా లేకుండా అందరం సమానత్వం అనేటటువంటి భావం, సామాజిక సమానత్వం ఎట్టొస్తుంది? చైతన్య నాలెడ్జ్ పెరిగితే కానీ వస్తుంది. ఎంతసేపటికి మూఢత్వాలతో పల్లెటూరు వాతావరణంతో ఇది నా కులం కాదు వాళ్ళ కులం అని, లేకపోతే వీళ్ళు ధనవంతులు కాదు పేదవాళ్ళని చెప్పి మనిషి గ్యాప్ వస్తుంది భారతదేశంలో. కులాలని మతాలని ఆ ఛాందసభా విధానాలు పోగొట్టుకోవాలంటే భారతదేశంలో ఏ విధానం రావాలి? పాశ్చాత్యీకరణ విధానం రావటం వల్ల స్త్రీలకు మంచి జరుగుద్ది, అన్ని కులాల వాళ్ళకు న్యాయం జరుగుద్దని వక్కానించినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అందుకని చూడు, రాజా రామ్మోహన్ రాయ్ బెంగాల్కే పరిమితం చేసిన ఉద్యమాన్ని కేశవ్ చంద్రసేన్ సౌత్ ఇండియా మొత్తాన్ని కూడా విస్తరింపజేశాడు. కేశవ్ చంద్రసేన్ కూడా మీకు తెలుసు బ్రహ్మ సమాజంలో ఒక సభ్యుడిగా తర్వాత కాలంలో పనిచేసిందంటే దానికి ఇన్స్పిరేషన్ రాజా రామ్మోహన్ రాయ్ చేసినట్టు సంస్కరణలే కారణం అని చెప్పాలి. మొత్తానికైతే చూడండి, 1, 2 కరెక్టే. అంటే ఇది కరెక్టే. ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ భారతీయ సాంప్రదాయ తత్వాలను గౌరవించడంతో పాటు హేతుబద్ధత అంటే మూఢాచారాలు వద్దు. ఎంతసేపటికి మా నాన్న చేసిండు నేను చేయాలా, మా అమ్మ చేసిండు నేను చేయాలని కాదు. మా వాళ్ళు చదువుకోలేదు, నేను చదువుకొని నేను కొత్తగా ఆలోచించాలని ప్రజలకి విద్యార్థులకి బోధించాడు. అర్థమైంది కదా. అందుకని మూఢాచార హేతుబద్ధత ఉండాలి, మూఢాచారాలు వద్దన్నాడు. శాస్త్రీయ దృక్పథంతో స్త్రీ పురుషుల గొప్పతనాన్ని తన రచనలు ఉపన్యాసాల విలువలను చాటినటువంటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ ఎన్నో పుస్తకాలు రాశాడు. మీకు తెలుసు, పత్రికలు కూడా పెట్టాడు. మధ్యమైన ప్రత్యేకమైన విషయం ఏంటంటే బంగదూత అనే పత్రిక పెట్టిండు. నెక్స్ట్ మిరాతుల్ అక్బర్ అనే పత్రిక పెట్టిండు. అవునా, సంవాద కౌముది అనే పత్రికలు పెట్టాడు. ఏదైనా కూడా పత్రికల ద్వారా ఈయన ప్రత్యేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు. బ్రిటిష్ వాళ్ళని మనం గుర్తించాలన్నాడు. మన సమాజాన్ని మనం మార్చుకోవాలంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే హేతుబద్ధత ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పాడు. విగ్రహారాధన వద్దన్నాడు. ఏకేశ్వరోపాసనే చేయాలని చెప్పిండు రాజా రామ్మోహన్ రాయ్. అందుకని ఆ 2 కరెక్టే. నెక్స్ట్ చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఓకేనా. మహాత్మా గాంధీ 1920 నుంచి 1922 వరకు సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టాడు. ఈ సహాయ నిరాకరణోద్యమం అనేటటువంటి భారతదేశంలో గాంధీ నాయకత్వంలో జరిగిన మొట్టమొదటి ప్రజా ఉద్యమంగా చెప్తారు. ఈ ఉద్యమానికంటే ముందు గాంధీ చిన్న పోరాటాలు నార్త్ ఇండియాలో చేశారు. బీహార్లో చంపారన్ పోరాటం కానీ, గుజరాత్లో అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పోరాటం కానీ, కేదా పోరాటం గుజరాత్లో రైతాంగ పోరాటం ఇలాంటివి చేశాడు. జాతీయ స్థాయిలో ఒక పెద్ద మహోద్యమంగా జరిగిన ఉద్యమంగా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్తారు. ఈ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఉద్యోగాలను అన్నింటినీ కూడా వదిలేసుకొని ఇక రేపో మాపో స్వతంత్ర భానోదయం కలగబోతుందని చెప్పి ఒక్కసారిగా తూర్పు వైపు చూడటానికి అవకాశం వచ్చిన పెద్ద ఉద్యమంగా దేన్ని చెప్తారంటే సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్పారు. గాంధీ ఏమన్నాడు? నేను చెప్పిన పందాలో మీరు నడుచుకుంటే 1 ఇయర్లో మీకు నేను స్వాతంత్ర భానోదయాన్ని చూపిస్తానని చెప్పిండు. ఆయన మాట విని జాతి మొత్తం కూడా జాతిపిత వెంట నడిచిన ఉద్యమంగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చెప్తారు. ఇక చూడండి, ఈ ఉద్యమ సమయానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. ఎంత అద్భుతంగా ఇస్తాను చూడండి. ఇక్కడ క్రింది అంశాలను పరిశీలించండి అంటే ఇక్కడ తప్పేది రైట్ ఏందని అడగట్లే. ఎక్కడైనా కూడా ఎగ్జామ్ పేపర్లో ఈ క్రింది వాటిలో సరైనది ఏది సరికానిది ఏదంటే ఆ ఎగ్జామ్ రాసే పిల్లవాడికి ఎమ్మటే అర్థమైంది, ఓహో ఇది సరికానిది కాదని ఆ 4 ఏది సరికానిదని ఎతుకుతాడు. లేదా సరైనది ఏంటంటే అది ఎతకొచ్చు. ఇక్కడ పరిశీలించండి అని అడుగుతాడు. పరిశీలించండి అంటే అది ఇంకా దీర్ఘాలోచనతో కూడుకున్న వ్యవహారం అన్నమాట. అర్థమైంది కదా. ఇక చూడండి, న్యాయస్థానాలు మరియు విదేశీ వస్త్రాలను బహిష్కరించటం. అర్థమైనా అంటే సహాయ నిరాకరణోద్యమ సమయంలో గాంధీ గారు న్యాయస్థానాలను విదేశీ వస్త్రాలను బహిష్కరించమన్నాడంటే అది కరెక్టే. ఒకసారి చూద్దాం. నెక్స్ట్, కఠినమైనటువంటి అహింసను పాటించమని చెప్పిందంటే కరెక్టే. బిరుదులు మరియు గౌరవ పురస్కారాలను ఉంచుకోవటం వాటిని బహిరంగంగా ఉపయోగించమని చెప్పిండా అన్నాడు. చూద్దాం. వివాదాల పరిష్కారం కోసం పంచాయతీలను ఏర్పాటు చేయమన్నాడా అన్నాడు. అంటే
పైన పేర్కొన్న వాటిల్లో ఎన్ని సహాయ నిరాకరణోద్యమ కార్యక్రమంలో భాగాలు అన్నాడు. ఓకేనా, ఎన్ని సహాయ నిరాకరణోద్యమంలో భాగాలంటే అసలు ఇక్కడ ఎమ్మటే అర్థమవుతుంది. గాంధీ సహాయ నిరాకరణోద్యమం మొదలుపెట్టేటప్పుడే ఏమని చెప్పిందంటే, ఈ ఉద్యమాన్ని నేను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళంతా గతంలో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులు కానీ, ఓకేనా, బిరుదులు కానీ పురస్కారాలు అన్నిటిని కూడా వదిలేయండి. ఓ బ్రిటిష్ వాడ నువ్వెవడినా మాకు బిరుదులు ఇవ్వటానికి అని చెప్పి వదిలేసుకొని ఉద్యమాల్లోకి రండి అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు, బిరుదులు మరియు గౌరవ పురస్కారం ఉంచుకోవడం అన్నాడు, కానీ వాటిని బహిరంగ ఉపయోగించుకోవటం అన్నాడు. అంటే నాకు పలానా బ్రిటిష్ వాళ్ళు పలానా బిరుదు ఇచ్చారని మీరు బహిరంగ ఉపన్యాసాలు చెప్పుకోండి అని చెప్పిండా గాంధీ? అసలు ఎట్టి పరిస్థితిలో వద్దన్నాడు. గాంధీయే సహాయ నిరాకరణోద్యమానికంటే ముందు వచ్చిన జలియన్ వాలాబాగ్ సంఘటన అప్పుడు కైజర్-ఏ-హింద్ అనేటటువంటి బిరుదును వదులుకున్నాడు. ఆయన వదులుకుందని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ వదులుకున్నాడు. నైట్హుడ్ అనే బిరుదుని, కావున సర్ అనే బిరుదుని వదులుకున్నారు. అంటే జలియన్ వాలాబాగ్ సంఘటన కాలం దగ్గర నుంచి మొదలు పెడితే సహాయ నిరాకరణోద్యమం చౌరీ చౌరా సంఘటన అయిపోయేంత వరకు దేశంలో చాలామంది అప్పటికే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులు అన్నింటిని కూడా వదిలేసుకొని మీ ఉద్యోగాలు వద్దు, మీ పదవులు వద్దు అని చెప్పి భీష్మించుకొని పోరాటం చేసిన పెద్ద ఉద్యమంగా ఈ సహాయ నిరాకరణోద్యమం అని చెప్తారు. ఇది డిఫరెంట్, మిగతా మూడు కరెక్టే. చూడండి, సి కరెక్ట్. సి అంటే ఇక్కడ ఏంది, మూడు మాత్రమే తప్పు అన్నమాట. మూడోది తప్పు అంటే మిగతా అన్ని కరెక్ట్. ఇక్కడ ఉద్యమ కాలంలో భాగాలు ఎన్ని అన్నాడు. అంటే ఇందులో పరిశీలించండి అంటే ఏది తప్పు అవుతుంది, బిరుదులు మరియు గౌరవ పురస్కారాలు ఉంచుకోవటం కానీ వాటిని బహిరంగ ఉపయోగించుకోవటం కానీ తప్పు. అందుకని మూడోది తప్పు అవుతుంది. ఒకటి మాత్రం అంటే న్యాయస్థానాలు మరియు విదేశీ వస్త్రాన్ని బహిష్కరించవన్నాడు అంటే బహిష్కరించవన్నాడు. కఠినమైనటువంటి అహింసను పాటించమన్నాడు అంటే గాంధీ ఏమని చెప్పిండు, నేను ఇన్నాళ్ళు మీరు ఎట్లా ఉద్యమం చేసినా పట్టించుకోలేదు, కానీ నేను జాతీయ కాంగ్రెస్కు నాయకత్వం వహించాలంటే నా ఉద్యమాలన్నీ కూడా అహింసతో కూడుకున్నటువంటి సత్యాగ్రహాలు కాబట్టి నా రూట్లోకి మీరు వస్తేనే నేను సహాయ నిరాకరణోద్యమ సమయంలో ఉండడానికి నాయకత్వం వహిస్తా. అదేవిధంగా నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటానంటేనే ఈ సహాయ నిరాకరణోద్యమాన్ని దేశం మొత్తం కూడా చేయడానికి నేను ఒప్పుకుంటా అంటేనే సరే అని చెప్పి సబర్మతి ఆశ్రమం దగ్గర తీర్మానం చేపించారు. మొత్తానికైతే నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ విధానమే కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ అధికారిక ముద్రకు కూడా వేయటం జరిగింది. మొత్తానికైతే ఆయన మాటిని చూడు, విదేశీ వస్త్రాలను వదిలేశారు, న్యాయస్థానాలని అద్భుతమైనటువంటి అవకాశంలో ఉండి కూడా వదిలేసుకున్న వాళ్ళు చాలామంది. జవహర్లాల్ నెహ్రూ ఒక లాయర్, మన టంగుటూరు ప్రకాశం పంతులు ఒక లాయర్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్లో ప్రసిద్ధి చెందిన లాయర్, ఓకేనా, వాళ్ళందరూ కూడా తమ న్యాయస్థానాల ఉద్యోగాలను వదులుకున్నారంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే. తర్వాత వివాదాల పరిష్కారం కోసం పంచాయతీలు, గ్రామీణ గాంధీ సహాయ నిరాకరణోద్యమ సమయంలోనే రెండు విషయాలు చెప్పాడు. ఒకటి బహిష్కరణ కార్యక్రమాలు, రెండు నిర్మాణాత్మక కార్యక్రమాలు. బహిష్కరణ కార్యక్రమాలు అంటే బిరుదులు ఇవన్నీ వదిలేసుకోవాలి, ఉద్యోగాలు వదిలేసుకోవాలి, విదేశీ వస్త్రాలు వదిలేసుకోవాలి, ఇవన్నీ బహిష్కరణ కార్యక్రమం కిందకి వస్తాయి. నిర్మాణాత్మక కార్యక్రమాలు అంటే మన పంచాయతీలను మనమే పరిష్కారం చేసుకోవటం కోసం రచ్చబండలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పిండు గాంధీ. అంటే సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా గాంధీ చేపట్టిన కార్యక్రమాలు రెండు, ఒకటి బహిష్కరణ కార్యక్రమాలు, రెండు నిర్మాణాత్మక కార్యక్రమాలు. రేపు అట్ట కూడా అడుగుతాడు, గాంధీ ఈ క్రింది ఉద్యమంలో భాగంగా బహిష్కరణ నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టినంటే క్విట్ ఇండియా ఉద్యమం అడగొచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం అడగొచ్చు, లేకపోతే మళ్ళీ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇంకా ఇది జలియన్ వాలాబాగ్ సంఘటన వచ్చి ఏదో సంబంధం లేనటువంటి ఒక విషయం కూడా అడగొచ్చు. ప్రత్యేకంగా మాత్రం ఇక్కడ మాత్రం మూడోది మాత్రం తప్పు. అందుకని భిన్నమైనది ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే భిన్నమైన దానిని పరిశీలించండి అంటాడు, భిన్నమైన దాన్ని చూడండి అంటాడు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది భిన్నమైనది, మిగతా అన్ని అనుకూలమైనవి, ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి, ఇక్కడ న్యాయస్థానాలు విదేశీ వస్త్రాల బహిష్కరణ కార్యక్రమం ఇందులో భాగం కరెక్టే. అహింసను పాటించడం గాంధీజీ ఉద్యమానికి ప్రధాన సూత్రం కరెక్టే. ఎంత వివరణలు, బిరుదులు గౌరవ పురస్కారాలను త్యజించాలి, చూడు త్యజించాలన్నాడు, అక్కడ ఏంది పెట్టుకోండి అన్నాడు, ఉంచుకోండి అన్నాడు, తప్పు కదా. నెక్స్ట్ వివాదాల పరిష్కారం కోసం పంచాయతీల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా అన్నాడు. అంటే 1, 2, 4 సరైనవి, 3 మాత్రం తప్పు కాబట్టి 3 మాత్రం ఇక్కడ సరైనదని సమాధానంగా మనం గుర్తించాలి. క్లియర్గా అమ్మా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ ప్రశ్నని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ ప్రశ్న మాత్రమే కాదు,
దానికి సంబంధించినటువంటి పూర్వపరాలు కూడా నేను మీకు చెప్తున్నాను. ఆ టైపులో క్వశ్చన్ అడగటానికి వీలైతే అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడే మాట చెప్పా, న్యాయస్థానాల బహిష్కరణ అని. రేపు ఎగ్జామ్లో ఈ టైప్లో ప్రశ్న అడగకుండా, ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టైప్లో ప్రశ్న అడగకుండా ఏమని అడగొచ్చు, బహిష్కరణ కార్యక్రమాలు లేకపోతే నిర్మాణాత్మక కార్యక్రమాలు గాంధీ ఈ ఉద్యమంలో భాగంగా చేపట్టిందని కూడా అడగొచ్చు. అప్పుడు మీరు సహాయ నిరాకరణోద్యమం అని చెప్పొచ్చు. లేదా నేను ఇక్కడ వాడిన ప్రతి మాట మీరు ఎగ్జామ్ పాయింట్ అప్పుడు వాడుకోవచ్చు. ఇందాక ఒక మాట అన్నా, నేను చెప్పిన రూట్లో కనుక మీరు వస్తే 1 ఇయర్లో స్వాతంత్రం ఇస్తాను గాంధీ చెప్పిండు. అది ఏ ఉద్యమంలో భాగంగా చెప్పినా అడగవచ్చు. ఇప్పుడు ఏది ఎట్లా అడుగుతుండో అర్థం కావట్లేదు. అందుకని అలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సహాయ నిరాకరణోద్యమ సమయంలో గాంధీ అన్నాడు. ఇంకో ఈ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక మాట చెప్పా, గాంధీ జాతీయ స్థాయిలో చేపట్టిన మొట్టమొదటి ఉద్యమంగా సహాయ నిరాకరణోద్యమం అని చెప్పా. అట్లా ఈ ప్రశ్నని ప్రశ్నగానే కాకుండా నేను ఇక్కడ వాడిన ప్రతి పదజాలాన్ని కూడా మీ మైండ్లో పెట్టుకుంటే ఆ టైపులో కూడా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆడుకోవచ్చు ఒక ఆట. అట్ట గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మలయా ద్వీపకల్పం సుముత్ర, జావా మరియు సమీప ద్వీపాలను పాలించిన శక్తివంతమైన సముద్ర రాజ్యమైన శ్రీవిజయ రాజ్యం పైన విజయవంతమైనటువంటి సైనిక దండయాత్రను నడిపిన వారు ఎవరన్నారు? ఎక్సలెంట్ బిట్టు. అసలు ఇండియన్ హిస్టరీ జాబితాలో దక్షిణ భారతదేశ రాజ్యాల్లో చోళ, చేర, పాండ్య ఒకటి అదొక టాపిక్. నెక్స్ట్ అదేమో ప్రాచీన చోళ, చేర, పాండ్య సంగమ రాజ్యాలు రక్తం పెట్టి రాసుకోవాల్సిన బిట్లు ఒకటి. రెండో విషయం ఏంటంటే పల్లవులు, చోళులు, చాళక్యులు. అసలు ఈ 3 టాపిక్లు మధ్యయుగ భారతదేశ చరిత్రలో సిలబస్లో లేకుండా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. అసలు హిస్టరీ మీద మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి ఎవరైనా ఎగ్జామ్ పేపర్ను తయారు చేస్తే ఆ ఎగ్జామ్ పేపర్ తయారు చేసే విధానంలో ఖచ్చితంగా పాటించే సూత్రాలు ఏంటంటే సంగమ వంశాలు అనేటువంటి టాపిక్ లేకుండా ఎగ్జామ్ పేపర్ తయారు చేయడు ఎవరైనా కూడా, ఎవరు తయారు చేసినా కూడా. అదేవిధంగా చోళులు, తర్వాత పల్లవులు, చాళక్యులు వీళ్ళు లేకుండా ఎగ్జామ్ పేపర్ తయారు చేయరు. మినిమం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా ఈ ఖచ్చితంగా పెట్టాలన్నమాట. అంత ఇంపార్టెంట్ టాపిక్లు. నేను అంత ఇంపార్టెంట్ టాపిక్ అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? వాటి మీద మీరు దృష్టి పెట్టండి స్వామి అని చెప్తున్నా. ఓకే కదా? ఇక చూడు, మలయా ద్వీప్, అది మీరు సివిల్స్, నేను మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో అయితే చాలాసార్లు చెప్పా ఏమని, ఏ టాపిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలమ్మా అని చెప్పి కూడా పెట్టాను. సివిల్స్లో ఇవే దించుతాడు. సివిల్స్ ఏ పోటీ పరీక్ష అయినా కూడా ఖచ్చితంగా ఇది దించుతాడు. ఓకే కదా? గుర్తుపెట్టుకోండి. మలయా ద్వీపకల్ప ఆల్రెడీ దించబట్టేగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? 2025లో అది అద్భుతమైన బిట్టు అడిగింది చూడు. మలయా ద్వీపకల్పము, తర్వాత సుమత్ర, జావా సమీప ద్వీపాలను పాలించిన శక్తివంతమైన సముద్ర రాజ్యమైన శ్రీవిజయ రాజ్యం పైన విజయవంతమైన సైనిక దండయాత్ర నడిపిన వారు ఎవరు? అమోఘ వర్షుడు రాష్ట్రకూట రాజా, ప్రతాపరుద్రుడు మన కాకతీయ చక్రవర్త, రాజేంద్ర చోళుడు చోళ చక్రవర్త, విష్ణువర్ధనుడు హోయసాల చక్రవర్త అన్నాడు. 4 సూపర్ స్టార్లే, 4 అద్భుతం అద్భుతం అద్భుతం. కానీ ఇందులో ఒక వ్యక్తి మాత్రం మలయా ద్వీపకల్పం, జావా, సుమిత్ర, కాంబోడి ఈ రాజ్యాలన్నిటినీ అంటే మన భారతదేశానికి, ఓకేనా, మన భారతదేశానికి ఆగ్నేయం వైపు, ఆగ్నేయం అంటారు కదా దీన్ని, ఆగ్నేయం అనేది ఓకేనా, మన భారతదేశానికి ఆగ్నేయం వైపు ఉన్న రాజ్యాలు ఇంకో ఈ ఆగ్నేయ రాజ్యాలు, ఆగ్నేయం ఇటేగా, ఆగ్నేయం వైపు ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ ఆ రోజుల్లో ఆగ్నేషియా రాజ్యాలు, ఓకే, ఆగ్నేషియా రాజ్యాలు లేదా శ్రీ విజయ రాజ్యాలు, శ్రీ విజయ రాజ్యాలు అనే పేరుతో పిలుస్తారు. వాటిలో శ్రీలంక, జావా, సుమిత్ర, కాంబోడియా, ఇండోనేషియా వీటన్నీ అన్నమాట ఆ జాబితాలోకి వస్తాయి. ఓకే కదా? ఈ రాజ్యాలపైకి దండయాత్రకి వెళ్ళిన చక్రవర్తి ఎవరంటే రాజేంద్ర చోళుడు. వాడు ఒక్క మగాడు. ఓకేనా? ఆ రోజుల్లో వీళ్ళ నాన్న ఫస్ట్ అసలు దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన ఒక చక్రవర్తి విదేశీ దండయాత్రకి వెళ్ళటం అనేది భారతదేశ చరిత్రలో ఫస్ట్ చేసింది ఎవరంటే వీళ్ళ నాన్న కంటే ముందు కూడా శాతవాహన చక్రవర్తి అయిన హాలుడు అనేటటువంటి వాడు వెళ్ళాడు. ఇంకా తర్వాత ఎవడు కూడా వెళ్ళినట్టుగా మనకు ఆధారాలు లేవు. హాలుడు వెళ్ళాడు, పద్మావతిని ఓడించాడు, వాళ్ళ బిడ్డ అయినటువంటి లీలావతిని తీసుకొచ్చి మన ద్రాక్షారామం దగ్గర వివాహం చేసుకున్నాడని చెప్పి కుతూహలుడు రచించిన లీలావతి పరిణయం అనే గ్రంథం ద్వారా మనకు తెలుస్తుందని చదువుకున్నాం. ఇంకా తర్వాత మళ్ళీ దక్షిణ భారతదేశాన్ని పరిపాలన చేసిన ఒక చక్రవర్తి శ్రీలంక, ఈ జావా, సుమిత్ర, కాంబోడియా మీదకి ఫస్ట్ వెళ్ళాడు. ఆయన వీళ్ళ తండ్రి అయినటువంటి రాజరాజ చోళుడు. రాజరాజ చోళుడు ఒకసారి వెళ్ళాడు, శ్రీలంక మీదకి వెళ్ళాడు.
ఇక వీడు ఇంకా సూపర్ స్టార్. వీళ్ళ నానన్న శ్రీలంక చుట్టుపక్కల ప్రాంతాల వరకే వెళ్ళాడు. వీడు శ్రీ విజయ రాజ్యాల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఓడించి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా బిడ్డ అని చెప్పి బెదిరించి వచ్చినటువంటి భారతీయ చక్రవర్తి ఎవరంటే రాజేంద్ర చోళుడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా బిడ్డ అని ఎందుకు చెప్పిండో తెలుసా? ఈ శ్రీ విజయ రాజ్యాలకు సంబంధించినటువంటి దేశాల్లో ఉన్నటువంటి నావికులు వాళ్ళు ఉంటారుగా, నౌకలు నడిపే వాళ్ళు నావికులు ఉంటారే, వాళ్ళు మన భారతదేశం నుంచి వెళ్తున్నటువంటి నౌకలని పోనివ్వకుండా అడ్డుపడుతుండేవాళ్ళు. మన వ్యాపారాన్ని సక్రమంగా జరగకుండా అడ్డుపడుతుండే వాళ్ళ నిద్రమకాలోళ్ళు. అడ్డుపడుతుంటే ఆ శ్రీ విజయ రాజ్యాల్లో ఉన్న నావికులు వ్యాపారస్తులు మన వ్యాపారానికి ఇబ్బంది పెడుతుర్రు అని చెప్పి మన చోళ చక్రవర్తి అయిన రాజేంద్ర చోళుడికి అక్కడ ఉన్నటువంటి మనోళ్ళు చెప్పారు, అయ్యా మేము ఎంతో కష్టపడి వస్తువులన్నీ కూడా షిప్పుల్లో వేసుకుని వెళ్తుంటే వాళ్ళు నిద్రమకాలు మమ్మల్ని పోనివ్వట్లేదా అని చెప్తే, మీరు ఆగని నేను చూసుకుంటానని చెప్పి శ్రీ విజయ రాజ్యం చక్రవర్తికి వర్తమానం పంపించాడు. మీ వాళ్ళు మా వాళ్ళకి ఇబ్బంది పెడతారంట, మర్యాద చెప్తున్నా, మొత్తం కనుక మీ వాళ్ళని నువ్వు కంట్రోల్ చేయకపోతే నేను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. మా నాన్న శ్రీలంక ప్రాంతానికి ఒకప్పుడు వచ్చి ఎట్లా దండయాత్ర చేసిండో మళ్ళీ రెండోసారి నేను రావాల్సి వస్తుంది, నేను వస్తే మాత్రం సినిమా ఇంకో రకంగా ఉంటుందని చెప్పినా కూడా ఆ నిద్రమొక్కాలు చక్రవర్తి పట్టించుకోలేదు. అప్పుడు ప్రెస్టేజీ కోసం రాజేంద్ర చోళుడు శ్రీ విజయ రాజ్యం మీదకి దండయాత్రకి వెళ్ళి ఆ చుట్టుపక్కల రాజులందరినీ ఓడించి మన విదేశీ వ్యాపారాన్ని సూపర్గా నడిచేటట్టు చేసిన చక్రవర్తి ఎవరంటే రాజేంద్ర చోళుడు అంటారు. వీడు అసలు మామూలు విషయం కాదు. మీకు తెలుసు, మన తూర్పు చాళుక్య చక్రవర్తి అయినటువంటి రాజరాజ నరేంద్రుడు 2 సార్లు అధికారాన్ని పోగొట్టుకుంటే వాణ్ణి సింహాసనం మీద ఎక్కించినటువంటి వాడు కూడా రాజేంద్ర చోళుడే. రాజేంద్ర చోళుడికి మన రాజరాజ నరేంద్రుడు అక్కయ్య కొడుకు అవుతాడు, మేనల్లుడు కదా, మళ్ళీ ఆ మేనల్లుడికే తన బిడ్డని అమ్మంగదేవినిచ్చి పెళ్లి చేసుకుండు. ఇటు మన తెలుగు రాజ్యంలో వేంగి చాళుక్య రాజ్యం పర్ఫెక్ట్గా నిలబడటానికి ఈయన కృషి చేశాడు. విదేశీ దండయాత్రలు చేపట్టి నౌకాయానాన్ని అభివృద్ధి చేసి విదేశీ రాజును చుట్టుపక్కల ఇండియాలో ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా కట్టడి చేశాడు. అంతేకాదు నా దమ్ము దక్షిణ భారతదేశానికే కాదు ఉత్తర భారతదేశానికి అని చెప్పి ఎక్కడ బెంగాల్ని పరిపాలన చేస్తున్నటువంటి చక్రవర్తి దగ్గరికి మహీపాలుడు అనే రాజును ఓడించడానికి వెళ్ళి వాడిని ఓడించి గంగా నది నీళ్లు తీసుకొచ్చి కడారం కొండ అనేటటువంటి కడారం కొండ అని చెప్పి దాన్ని గంగై కొండ చోళపురం అనే చోళపురాన్ని నిర్మించినటువంటి చక్రవర్తిగా కూడా రాజేంద్ర చోళుని చెప్తారు. ఈయన్ని దక్షిణ భారతదేశ సముద్రగుప్తుడు, దక్షిణ భారతదేశ సముద్రగుప్తుడు అనే పేరుతో పిలుస్తారు. అసలు ఇక మామూలు విషయం కాదు ఈ చక్రవర్తి. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ విజయ రాజ్యంపై. ఓకే, చూడు, మలయా ద్వీపకముల సుమిత్ర, జావా మరియు సమీప ద్వీపాలను పాలించిన శక్తివంతమైన సముద్ర రాజ్యమైన శ్రీ విజయ రాజ్యంపై విజయవంతమైన సైనిక దండయాత్ర నడిపిన వారు రాజేంద్ర చోళుడు. ఓకే, రాజేంద్ర చోళుడు 1125 ప్రాంతంలో శ్రీ విజయ రాజ్యంపై నౌకాదళ దండయాత్ర చేపట్టి విజయం సాధించాడు. ఈ విజయంతో చోళుల సముద్రాధిపత్యం ఆగ్నేషియాలో విస్తరించింది. చూడండి, ఆగ్నేషియా. ఓకేనా, రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. అసలు మీకు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, పచ్చబొట్టు పొడుచుకోవాల్సిన బిట్టు లేదా రక్తంతో రాసుకోవాల్సిన బిట్టు ఏంటంటే, మన భారతదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తుల్లో ఎవరు నౌకా మార్గాన్ని విపరీతంగా అభివృద్ధి చేసిన రాజవంశం అంటే చోళ రాజవంశం అని చెప్తారు. ఆయనలో ప్రత్యేకంగా ఒకడు ఇలా నాన్న రాజరాజ చోళుడు, తర్వాత ఈ రాజేంద్ర చోళుడు అని గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసో తెలీదో అఖండ భారతదేశాన్ని పరిపాలన చేసిన మౌర్య సామ్రాజ్యానికి కూడా అంత సినిమా లేదు. దక్షిణ భారతదేశంలో ఒక మారుమూల ప్రాంతాన్ని తంజావూరును రాజధానిగా చేసుకొని పరిపాలన చేసిన చోళుల పేరు చెప్తే విదేశీయులంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారంటే అంత నౌకాదళాన్ని అభివృద్ధి చేసిన చక్రవర్తులుగా వీళ్ళని చెప్తారు. అంతేకాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ క్రింది దక్షిణ భారతదేశ రాజవంశాల్లో ఏ రాజు పరిపాలనా కాలంలో, ఏ రాజవంశ పాలనా కాలంలో మన బంగాళాఖాతాన్ని చోళ సముద్రం అంటారు, చోళ సముద్రం అని పిలుస్తారంటే రాజేంద్ర చోళుడు లేదా చోళ రాజవంశం అని ప్రత్యేకంగా చెప్పుకోండి. బంగాళాఖాతాన్ని చోళ సముద్రం అని ఎందుకు అంటారంటే, ఎక్కడ చూస్తే అక్కడ షిప్పులు పెట్టారు, ఎవరిని పడుతూ అని తన్నటానికి షిప్పుల మీద వెళ్ళి తన్నొచ్చారు కాబట్టి నౌకాదళాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన రాజవంశంగా మన చోళ సామ్రాజ్యాన్ని చెప్తారు. ఓకేనా, ఇది మాత్రం పచ్చబొట్టు పొడుచుకుంటారు, రక్తం పెట్టి రాసుకుంటారు. మళ్ళీ చెప్తున్నా, నౌకా మార్గాన్ని అభివృద్ధి చేసిన ఫస్ట్ దక్షిణ భారతదేశ రాజవంశం అంటే చోళ సామ్రాజ్యం.
ఓకే, శ్రీ విజయ రాజ్యంపైకి దండయాత్రకి ఎందుకు వెళ్ళాడు కూడా చెప్పా. మన నావికుల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని గోబలే గుద్దటానికి వెళ్ళిందన్న విషయం మీకు చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే శ్రీ విజయ రాజ్యాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకున్న చక్రవర్తిగా మన రాజేంద్ర చోళని చెప్తారు. నేను ఇంకోటి కూడా చెప్పా, ఉత్తర భారతదేశానికి వెళ్ళి గంగా నది నీళ్లు తీసుకొచ్చే గంగైకొండ చోళపురం చూడు. భారతదేశానికి ఇలా రాజ్యానికి తమిళ రాజ్యానికి అటు బంగాళాఖాతం నీళ్లు ఉన్నాయి, ఇటు హిందూ మహాసముద్రం నీళ్లు ఉన్నాయి, ఇటు అరేబియా సముద్రం నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు పెట్టి చోళపురాన్ని కట్టిస్తేట కిక్కుండాలి దేనికైనా అని చెప్పి గంగా నది నీళ్లు తీసుకొచ్చి గంగైకొండ చోళపురాన్ని నిర్మించిన చక్రవర్తిగా ఈ రాజుని చెప్తారు. అంత దమ్మున్నోడు రాజేంద్ర చోళుడు. అలానే వీళ్ళు గాథా సార్ అంటే వీళ్ళు వాళ్ళ రాజవంశాల్లో నెంబర్ 1. ఆ టాపిక్ ఇప్పుడు వచ్చినప్పుడు చెప్పుకుందాం అప్పుడు. ఓకేనా. నెక్స్ట్, ప్రాచీన భారతదేశం క్రీస్తు శకం 600 నుంచి క్రీస్తు పూర్వం 600 నుంచి 322కి సంబంధించి క్రింది జాతలను పరిశీలించండి అన్నాడు. క్రీస్తు పూర్వం మన భారతదేశంలో 16 జనపదాలు ఉన్నాయి. 600 అంటే ఎమ్మటే 16 జనపదాలు గుర్తుకు రావాలి. ఓకే, 16 జనపదాలు మహాజనపదాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ మహాజనపదాల గురించి తెలియజేస్తున్నటువంటి బౌద్ధ మత గ్రంథం అంటే అంగుత్తరు నికాయ అని ఒక బౌద్ధ మత గ్రంథం భారతదేశంలో ఆనాడు షోడశ మహాజనపదాల గురించి వివరిస్తున్నాయని చెప్తాం. అయితే వాటిల్లో కొన్ని ప్రధానమైన పట్టణాలు ఉన్నాయి. ఆ 16 జనపదాల్లో కొన్ని ప్రధానమైన పట్టణాలు. ఆ పట్టణాలు ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో కొద్ది గుర్తించవా అంటాడు సివిల్స్లో. ఓకేనా. కొన్ని ప్రశ్నలేమో దమ్మున్న బిట్లు ఇచ్చిండు, కొన్ని ప్రశ్నలు ఈజీ బిట్లు అనమాట. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత మామూలుగా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఒక స్టూడెంట్ భావించేటట్టుగా ఎగ్జామినరు బిట్లు ఇవ్వటం జరిగింది. అర్థమైందా? చూడండి ఎంత సింపుల్ బిట్టో. అస్మక అనేటటువంటిది గోదావరి నది ఒడ్డునున్నదా అన్నాడు. ఎస్. ఓకే, సౌత్ ఇండియాలో ఉన్న ఒక్క జనపదంగా మన అస్మక జనపదాన్ని చెప్తారు. దాన్ని మన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి నిజామాబాద్ జిల్లా బోధన్ని ఆనాడు అస్మక అనే పేరుతో పిలుస్తారని చెప్పినాం. దీనిని జైన మత స్థాపకుడైనటువంటి ఋషభనాథుడు ఫస్ట్ పరిపాలన చేసిండు. ఆయన తర్వాత వాళ్ళ కుమారుడైనటువంటి బాహుబలి అనేటటువంటి వాడు పరిపాలన చేశాడు. ఆయన్ని బాహుబలిని మనం ఏమంటాం, గోమటేశ్వరుడు అని అంటాం. అసలు గోమటేశ్వరుడికి బాహుబలికి సంబంధం లేదు. గోమటేశ్వరుడు విగ్రహం బాహుబలి విగ్రహం అని ఆడబడితే ఆడ రాస్తారు. కానీ గోమటేశ్వరుడికి బాహుబలికి సెకండ్ పేరు కాదు. బాహుబలి అనేవాడికి గోమటేశ్వరుడు అనేవాడు సెకండ్ పేరు కాదు. చాముండరాయుడు అనేటటువంటి దగ్గర వాడు ఒక రాజు, ఒక మంత్రి, చాముండరాయుడు అనే మంత్రి శ్రావణ బెలుగోల అనే ప్రాంతంలో విగ్రహాన్ని చెక్కించాడు, బాహుబలి విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని కర్ణాటకలో శ్రావణ బెలుగోలలో చెక్కించినప్పుడు వాడు శిలాఫలకం మీద రాయించుకుండు, నా పేరు చాముండరాయుడు, అదేవిధంగా నాకున్నటువంటి పేరు ఏంటంటే ఇంకోటి ప్రత్యేకమైన పేరు గోమటేశ్వరుడు అని రాసుకుండు. అంటే ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినోడు గోమటేశ్వరుడు మంత్రి పేరు. కానీ ఈ పుస్తకాలలో ఆ గోమటేశ్వరుడే బాహుబలికి మరో పేరు అని రాస్తారు. కానీ బాహుబలి వేరు, గోమటేశ్వరుడు వేరు. బాహుబలి ఋషభనాథుడి యొక్క కొడుకు. గోమటేశ్వరుడు అనేవాడు, ఆ బాహుబలి అనేవాడు మన నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘంగా తపస్సు చేసి ఆయన తీర్థంకరుడు కావటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన సేవల్ని గుర్తించి వాళ్ళ అన్నయ్య భరతుడు అనేవాడు మన నిజామాబాద్ జిల్లాలో 547 అడుగులతో బాణాలు 567 బాణాలతో ఎత్తుతో ఓ పెద్ద విగ్రహాన్ని, బాహుబలి విగ్రహాన్ని ఏర్పాటు చేపిస్తే అది ఎవరు కూడా పట్టించుకోపోయేసరికి అది కూలిపోయింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ కర్ణాటక మంత్రి వచ్చి ఆ విగ్రహాన్ని చూసి ఇలాంటి విగ్రహాన్ని నేను కర్ణాటకలో శ్రావణ బెలుగాలలో ఏపిస్తే బాగుంటుందని చెప్పి దీని నమూనాను తీసిపోయి అక్కడ ఏపించాడు విగ్రహాన్ని. అది ఏపించినప్పుడు ఆయన శిలాఫలకంలో నా పేరు గోమటేశ్వరుడు అని రాసుకుంటే, అందుకనే దాని గోమటేశ్వర విగ్రహం అంటే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే చాలా మంది పిల్లగాళ్ళు కూడా గోమటేశ్వరుడు అనే పేరు బాహుబలికి ఉన్న మరొక పేరు అనుకొని చదువుతున్నారు, అలాగే రాస్తున్నారు కూడా. కానీ ప్రత్యేకమైన విషయం ఏంటంటే అది వేరు. ఓకేనా. ఇది మన గోదావరి నది పరివాహక ప్రాంతంలో అస్మక అనేటటువంటిది ఉన్నది. క్లియర్. కాంబోజా, ఇది విపాసా నది పరివాహక ప్రాంతంలో ఉన్నది. అవంతి అనేటటువంటిది అన్నాడు. అవంతి అంటే మహానది అంటే కాదు. నెక్స్ట్ కోసల అనేది సరయూ నది ఒడ్డునున్నదా అన్నాడు. ఇది కూడా కరెక్టే. అంటే ఇప్పుడు ఇందులో ఎక్కడ అపశృతి పలుకుతుందంటే మహానది అనేటటువంటి అపశృతి పలుకుతుంది. పైనిచ్చిన జతల్లో ఎన్ని సరైనవి? 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే అంటే చూడండి,
మూడు అంటే ఇక్కడ సరైనది ఏది అన్నాడు, అంటే ఇక్కడ తప్పుగా ఏది చట్టాలను పరిశీలించనండి. ఇందులో ఏది తప్పు, సరైనది అంటే ఏంది, ఏది తప్పు కొద్ది గుర్తుపట్టవా నానా అంటాడు. చూడు ఎంత తెలివిగా అడుగుతుండో ప్రశ్న. సరైనది ఏంటంటే ఏంది, ఏది తప్పు ఉందో గుర్తుపట్టవా అన్నాడు. మూడోది మాత్రమే తప్పుగా ఉంది, అందుకని అది సరైంది. మనం సరైందంటే ఏది కరెక్ట్ అనుకుంటాం, కానీ ఎగ్జామ్లో ఇక్కడ తెలివితేటలు ఎలా ఉపయోగించిందంటే సరైనదంటే ఏది తప్పు కొద్ది గుర్తుపట్టవా అన్నాడు. ఈ మూడు కరెక్టేనంట. ఓకేనా, ఈ మూడు కరెక్టే. ఇక్కడే కొద్దిగా అపశృతి పలుకుతుందని చెప్పిన కదా. ఇక చూడండి, అస్మక అనేది గోదావరి నది ఒడ్డున ఉన్నది. కాంబోజ్ అనేది బియాస్ మనం బియాస్ అంటంగా నది ఒడ్డున ఉన్నది. ఆర్యులు విపాస అనే పేరుతో పిలిచేవాళ్ళు. అవంతి అనేది మహానది తప్పు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, మహానది ఇచ్చిండు. అవంతి మహానది ఒడ్డున లేదు. అవంతి అనే ప్రాంతం ప్రధాన క్షిప్రా నది ఒడ్డున పరిసరాల్లో ఉన్నది. సరయు అనేటటువంటిది అయోధ్య, కోసల్ అనేది అది ఎక్కడ, సరయూ నది ఒడ్డున ఉన్నది. అయోధ్య కూడా ఎక్కడుంది, సరయూ నది ఒడ్డునే ఉందని చెప్తాం. ఓకే కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పేపర్లు ప్రాక్టీస్ చేయటం వల్ల మనకు వచ్చే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ సరైనదంటే ఏది తప్పు నానా అని చెప్తాడు, అడుగుతాడు. అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, రాజ్యద్రోహం నా మతంగా మారింది అనేది గాంధీజీ ఏ సమయంలో ఇచ్చిన ప్రసిద్ధ ప్రకటన అన్నాడు. రాజ్యద్రోహం అనేది నా మతంగా మారిందని చెప్పి గాంధీ ఏ ప్రకటనలు చెప్పినాడు. ఎంత అద్భుతమైన బిట్టండి ఇది. ఓకేనా, ఖచ్చితంగా చెప్తున్నా. ఇది గనుక చాలామంది ఒక్కటే ఆన్సర్ పెట్టలేరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పెడతారు. నాకు తెలిసిన ఇది సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో అని ఉంటాడు, లేదు ఇది ఖచ్చితంగా ఆయన క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అని ఉంటాడు, లేదా ఇది ఉప్పు సత్యాగ్రహం. రకరకాల అభిప్రాయాలు, ఒకే మాట మీద మాత్రం స్టూడెంట్స్ ఉండరు కదా. చూడండి, రాజ్యద్రోహం అనేది నా మతంగా మారిందనేది గాంధీజీ ఏ సమయంలో ఇచ్చినటువంటి ప్రసిద్ధి ప్రకటన. చంపారణ్ సత్యాగ్రహం, దండి వద్ద బహిరంగంగా ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు కానీ, లండన్లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనప్పుడు కానీ, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రారంభించినప్పుడు అన్నాడు. అంటే గాంధీ దండి సత్యాగ్రోద్యమ సమయంలో ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఈ మాట అన్నాడు. దీనికి వివరణ ఉందంటే నేనే చెప్తా వివరణ. చూడండి, చంపారణ్ పోరాటం 1917లో గాంధీ బీహార్లో చేశాడు. నీలిమందు రైతుల కష్టాలని కన్నీళ్ళని తోడ్చడానికి అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ సమయంలో మాత్రం ఈ డైలాగు ఈయన కొట్టలేదు. నెక్స్ట్ విషయం ఏంటంటే రాజ్యద్రోహం బహిరంగంగా, ఓకే చూడండి, దండి వద్ద బహిరంగంగా అంటే 1930వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు, డేట్ కూడా చెప్తాను నేను, ఏప్రిల్ 6వ తారీఖు నాడు గాంధీ గారు దండికి చేరుకున్నారు. దండికి ఎందుకు చేరుకున్నారు, దండి చూసొద్దామని పోయినా అంటే, దండి అనే ప్రాంతానికి ఎందుకు వెళ్ళిండు గాంధీ గారంటే ఆయన సబర్మతి ఆశ్రమం నుంచి బయలుదేరిండు. ఎప్పుడు 1930వ సంవత్సరం మార్చి 12వ తారీఖు నాడు బయలుదేరిండు. 1930 మార్చి 12వ తారీఖు నాడు సబర్మతి నుంచి బయలుదేరి అదే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి దండి అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఇప్పుడు 1930వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖు నాడు చేరుకున్నాడు. ఆ రోజుకి అప్పటికి బ్రిటిష్ వాళ్ళు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ ఎందుకు దండికి చేరుకున్నంటే, బ్రిటిష్ వాళ్ళు ఉప్పు తయారు చేయవద్దు, భారతీయులు ఎవరు కూడా ఉప్పు తయారు చేయొద్దని చట్టం తెచ్చారు. ఎప్పుడో భారతీయులు ఎవరు ఉప్పు తయారు చేయొద్దు, మేము తయారు చేసిన ఉప్పునే మీరు వాడాలని చట్టం తెచ్చారు. దానికి వ్యతిరేకంగానే గాంధీ దండి యాత్ర చేశాడు. ఉప్పును కూడా వదలరా మీరు అని చెప్పి, మా ఉప్పును మేమే తయారు చేసుకుంటామని చెప్పి శాసనాన్ని ఉల్లంఘించడానికి వెళ్ళాడు. అందుకనే చూడు, ఉప్పు సత్యాగ్రోద్యమాన్ని శాసన ఉల్లంఘన ఉద్యమం అనే పేరుతో కూడా పిలుస్తారు. శాసన ఉల్లంఘన ఉద్యమం. శాసన ఉల్లంఘన ఉద్యమం అంటే ఏంటి, మీరు బ్రిటిష్ వాళ్ళు శాసనం చేశారు ఉప్పు తయారు చేయొద్దని, అందుకని దాన్ని నేను ఉల్లంఘిస్తున్నానని చెప్పాడు. ఆ రోజు ఆయన దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు చెప్పారు, మర్యాద చెప్తున్నావు, ఇక్కడ కనుక నువ్వు శాసనాన్ని ఉల్లంఘిస్తే మేము ఊరుకోము, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉప్పు తయారు చేస్తే మిగతా వాళ్ళంతా చేస్తారు, ఇది మాకు ప్రాబ్లం అవుతుంది అని నువ్వు రాజద్రోహానికి 144 సెక్షన్ ఉంది గాంధీ, మర్యాద చెప్తాను, ఇక్కడ నుంచి నువ్వు తట్టా పుట్టా సర్దుకొని నీ నాయకుల్ని తీసుకొని వెళ్ళమని చెప్పారు. అప్పుడు ఏమన్నాడు, రాజ్యద్రోహం నా మతంగా మారింది. ఈ మధ్యకాలంలో మీ బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన చట్టాలు చూస్తుంటే రాజద్రోహం అనేది నా జీవితంలో ఒక భాగం అయిపోయిందిరా నాయన, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోతే నేను ఖచ్చితంగా ఉప్పు తయారు చేసి చూపిస్తానని చెప్పిండు. ఆ సమయంలో అన్న డైలాగ్గా దీన్ని చెప్తారు. ఇదే కోణంలో
చంపారన్ పోరాటంలో కూడా చెప్పాడు. చంపారన్ ఏరియాలో కూడా నీలిమందు రైతులు ఇబ్బందులు పడుతుంటే 1917లో వెళ్ళి అక్కడ ఆయన నిరాహార దీక్ష సత్యాగ్రహం చేయబోతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు, నువ్వు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపో అంటే చట్టాలన్నీ నిన్ను చట్టబండాలు చేస్తున్నా, నేను ఇలాగే చేస్తున్నా, ఏం చేసుకుంటే చేసుకోపోండి అన్నాడు. కాకపోతే ఈ డైలాగ్ మాత్రం దండి సత్యాగ్రహానికి సంబంధించింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంకొక విషయం ఏంది, ఈ మ్యాప్ గుర్తుపెట్టుకోవాలి. 1930 మార్చి 12వ తారీఖు నాడు గాంధీ సబర్మతి ఆశ్రమం నుంచి ఎక్కడికి బయలుదేరాడు, దండికి చేరుకున్నాడు. ఏ రోజు చేరుకున్నాడు? 1930 ఏప్రిల్ 6వ తారీఖు నాడు చేరుకున్నాడు. మీరు అందరికీ తెలుసు, మొత్తం 78 మంది ప్రతినిధులను తీసుకొని గాంధీ వెళ్ళిందని చెప్తాం, అవునా? 78 మంది ప్రతినిధులు తీసుకొని గాంధీ వెళ్ళాడు. మొత్తానికైతే ప్రపంచవ్యాప్తంగా 1200 న్యూస్ పేపర్లు అండి, ఒకటి కాదు రెండు కాదు, 1200 న్యూస్ పేపర్లు గాంధీ చేపట్టిన ఈ దండి సత్యాగ్రోద్యమం గురించి వివిధ దేశాలలో వార్తలు రాయటం జరిగింది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇది కూడా అడుగుతాడు, ఈ క్రింది ఉద్యమాల్లో ఏ ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వార్తాపత్రికలు కథనాలు రాయటం జరిగిందంటే ఉప్పు సత్యాగ్రోద్యమాన్ని గురించి రాయటం జరిగిందని చెప్తారు. దీనికే దండి సత్యాగ్రహం, శాసన ఉల్లంఘన ఉద్యమం. నెక్స్ట్ విషయం ఏంటంటే ఉప్పు సత్యాగ్రోద్యమం అనే పేరుతో పిలుస్తారు. ఈ సత్యాగ్రహానికి గాంధీకి మద్దతు ఇచ్చిన ఒకే ఒక్క ముస్లిం నాయకుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చి గాంధీ గారికి మద్దతు ఇచ్చారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పటి నుంచే గాంధీ గారు ఆయన్ని సరిహద్దు గాంధీ అనే పేరుతో పిలవటం ప్రారంభించారంటారు. ఆయన రెడ్ షర్ట్స్ రెడ్ షర్ట్స్ అని ఒక దళాన్ని తీసుకొని వచ్చి గాంధీ గారికి మద్దతు ఇచ్చి మీ ఉద్యమాన్ని నేను ఇక్కడ వాయువ్య భారతదేశంలో కంటిన్యూ చేస్తా అని చెప్పి గాంధీకి శిష్యుడిగా అయిపోయారు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఖుదాయి కిత్మత్ గార్స్, ఆయన దళాన్ని రెడ్ షర్ట్స్ని ఏమని పిలుస్తారంటే ఖుదాయి కిత్మత్ గార్స్ అనే పేరుతో పిలుస్తారని చెప్తారు. అది ప్రత్యేకంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అప్పటి నుంచే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని ఇస్లాం మతం వాళ్ళు కానీ అదేవిధంగా పర్టికులర్గా అది ఉందిగా ముస్లిం లీగ్ వాళ్ళు పాపం ఆయన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని ముస్లిం ద్రోహి, నువ్వు ముస్లిం ద్రోహివి, నువ్వు పోయి గాంధీ గారితో చేతులు కలిపినవని చెప్పి ఆయన్ని వెలేయటం జరిగింది. నువ్వు మాకు అవసరం లేదని చెప్పి వెలేశారు. అది కూడా రేపు ఎగ్జామ్లో అడగవచ్చు. ఈ క్రింది ఏ ముస్లిం నాయకుడిని మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగు ముస్లిం ద్రోహిగా వర్ణించడం జరిగిందంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని. ఏ సమయంలో గాంధీకి మద్దతు ఇచ్చినందుకంటే ఈ దండి సత్యాగ్రోద్యమ సమయంలో గాంధీ ఉద్యమం చేస్తుంటే ఆయనకు మద్దతు ఇచ్చినందుకు పాపం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారిని విమర్శించారు. అందుకని చూడు, ఆయన సేవల్ని గుర్తించే మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు భారతరత్న అనేటటువంటి అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఏదేమైనా ఈ స్టోరీ అంతా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? క్విట్ ఇండియా ఉద్యమం 1942లో వచ్చింది. లండన్లో ఆయన రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి 1931లో వెళ్ళిండు. దండి సత్యాగ్రహం 1930లో జరిగింది. ఇట్లా ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. చంపారన్ 1917, నీలిమందు, ఓకే కదా? లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ వెళ్తున్నప్పుడు గాంధీ ఇండియాలో చేపట్టిన ఉద్యమం ఏంటి అంటే ఉప్పు సత్యాగ్రోద్యమం. ఉప్పు సత్యాగ్రోద్యమం చేస్తున్నప్పుడే గాంధీకి ఇర్విన్కి మధ్య 1931వ సంవత్సరం మార్చి 5వ తారీఖు నాడు ఒప్పందం జరిగింది. దాన్ని గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఒప్పందం అని, గాంధీ ఇర్విన్ ఒప్పందం అనే పేరుతో పిలుస్తాం అంటారు, ఓకే కదా? అదంతా కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీని గుర్తుపెట్టుకోండి. క్విట్ ఇండియా ఉద్యమం ఏంది? గాంధీ గారు క్రిప్స్ మిషన్ విఫలమైనందుకు రేపు ఇట్లా కూడా అడుగుతాడు, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు భారతదేశంలో గాంధీ చేపట్టిన ఉద్యమాల్లో అతిపెద్ద ఉద్యమం ఏది అంటాడు? క్విట్ ఇండియా ఉద్యమం. నెక్స్ట్ ప్రశ్న, మోహంజదారోలో కనుగొనబడిన డాన్సింగ్ విగ్రహం. మోహంజదారోలో కనుగొనబడిన డాన్సింగ్ గర్లు, ఓకే, నృత్యం చేస్తున్న బాలిక అనే ప్రసిద్ధి స్త్రీ విగ్రహం దేనితో తయారు చేయబడింది అన్నాడు, ఓకే కదా? మోహంజదారోలో కనుగొనబడినటువంటి డాన్సింగ్ గర్లు, నృత్యం చేస్తున్న బాలిక అనే ప్రసిద్ధ స్త్రీ విగ్రహం దేనితో తయారు చేయబడింది? కార్నీలియను, జిగురు మట్టి, కాంస్యము, బంగారం అన్నాడు. సింధు నాగరికత పాఠం మీద మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి పిల్లవాడికి తెలుసు, వాళ్ళు కాంస్యం అంటే కంచుతో విగ్రహాలు ఎక్కువగా తయారు చేశారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మన యాప్ క్లాసులో విగ్రహాలు కూడా ప్రత్యేకంగా ఫోటోలతో సహా ఎక్స్ప్లెయిన్ చేశా ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్లో, అర్థమైంది కదా? కంచుతో విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. అసలు మానవుడు ఫస్ట్ రాగిని ఉపయోగించిండు. సింధు నాగరికత వాళ్ళు కూడా రాగిని ఉపయోగిస్తే, అంటే సింధు నాగరికత కాలంలో కూడా రాగిని ఉపయోగిస్తే వ్యవసాయం చేయటానికి రాగి అనేది సెట్ కావట్లేదని చెప్పి రాగికి తగరం కలిపితే కంచయింది. రాగికి తగరం కలిపితే కంచయింది. ఆ కంచుని కాంస్యం అనే పేరుతో పిలుస్తారు. అందుకని చూడండి,
సింధు నాగరికతకి ఎన్ని పేర్లు ఉన్నాయంటే పట్టణ నాగరికత, అక్షరాస్యత నాగరికత, మూల భారతీయ నాగరికత, కంచు నాగరికత లేదా కాంస్య నాగరికత అంటాం. ఎందుకు అక్కడ లభించిన విగ్రహాలన్నీ దాదాపు కంచుతోనే తయారు చేసినాయి కాబట్టి. ఓకేనా, నటరాజు విగ్రహం కూడా కంచుతోనే తయారు చేశారు కదా. అంటే చూడండి, కాంస్యం. ఈ విగ్రహం దాదాపు 4500 ఏళ్ల క్రితం లాస్ట్ వ్యాక్స్ అనే పద్ధతిని ఉపయోగించి తయారు చేశాను. లాస్ట్ వ్యాక్స్ అంటే ఏంటంటే విగ్రహం తయారు చేసేటప్పుడు ముందు బొమ్మ ఆకృతిని స్కెచ్ గీసుకొని దాన్ని తయారు చేస్తే దాన్ని లాస్ట్ వ్యాక్స్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తారంట. నాకు కూడా తెలియదు. ఓకే, విగ్రహం తయారు చేసేటప్పుడే స్కెచ్ గీసి అంటే ఆ విగ్రహాన్ని తయారు చేసే వ్యక్తి నమూనాని స్కెచ్ రూపంలో వేసుకొని దాని ప్రకారంగా తయారు చేస్తే లాస్ట్ వ్యాక్స్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తారంట. ఈ విగ్రహాన్ని అత్యంత సుందరంగా నవ్వుతున్నట్టుగా ఒక నగ్నంగా ఒక బాలిక కానీ ఒక స్త్రీ కానీ నగ్నంగా ఉన్నట్టుగా ఆ విగ్రహాన్ని ఆయన తయారు చేయటం జరిగింది. కంచుతో తయారు చేసిందని చెప్తారు. రెండో విషయం ఏంటంటే ఈ విగ్రహము 1926 సంవత్సరంలో మోహన్జదారో అనేటటువంటి పట్టణంలో ఒక ఇంట్లో ఒక మూలన ఉన్నటువంటి ఎక్కడో ఆ పట్టణంలో ఎక్కడో మూలన ఉన్న ఒక ఇంట్లో ఆ విగ్రహాన్ని కనుగొనటం జరిగింది. ఆ తర్వాత దాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరని చెప్తే మాకే బ్రిటిష్ పరిశోధకుడైనటువంటి మాకే అనేటటువంటి వ్యక్తి 1926 సంవత్సరంలో కనుగొన్నారని చెప్తారు మోహన్జదారోలో ఒక ఇంట్లో. అయితే ఆ విగ్రహాన్ని తర్వాత కాలంలో కథలుగా చెప్పారు. అంటే వాళ్ళకి ఆ రోజుల్లోనే అద్భుతమైనటువంటి పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు హాస్యంతో నవ్వుతూ చిరునవ్వుతో ఉన్నట్టుగా అర్థమైందిగా. రెండో విషయం ఏంటంటే చాలా సుందరంగా హావభావాలు మొనాలిసా చిత్రం అంటే ఆ మొనాలిసా చిత్రం కంటే కూడా ఫేమస్ అని చెప్పి తర్వాత కాలంలో దీని మీద కథలుగా వచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1947 సంవత్సరంలో దేశ విభజన జరిగినప్పుడు ఆ ప్రత్యేకంగా మోహన్జదారో అనే పట్టణం పాకిస్తాన్కి వెళ్ళిపోయినప్పటికీ మీకు తెలుసు సింధు నాగరికత తవ్వకాలు జరిపిన హరప్పా కానీ మోహన్జదారో కానీ ఇప్పటికీ కూడా పాకిస్తాన్లోనే ఉన్నాయి కదా. కానీ అదే మోహన్జదారోలో దొరికినటువంటి ఈ కంచు విగ్రహాన్ని మాత్రం దేశ విభజన అప్పుడు మన భారతదేశానికి ఇచ్చేశారు. మీరు తీసుకోండి అని ఇచ్చేశారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. దాన్ని ఇప్పుడు మనం న్యూఢిల్లీ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ఓకే కదా, క్లియర్ కదా. రేపు ఒకవేళ అట్లా కూడా అడుగుతాడు, దేశ విభజన సమయంలో మోహన్జదారో లభించినటువంటి నాట్యగత విగ్రహాన్ని ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉందంటే మనం అతిగా ఆలోచించి మోహన్జదారో పాకిస్తాన్లో ఉంది కాబట్టి అది విగ్రహం కూడా పాకిస్తాన్కే పోయిందని అనుకోవద్దు. మోహన్జదారో అనే పట్టణం వరకే పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. మోహన్జదారో అనే పట్టణంలో దొరికినటువంటి కంచు విగ్రహాన్ని మాత్రం లేడీ విగ్రహం మాత్రం మనకు వచ్చింది. అది ప్రస్తుతం న్యూఢిల్లీ మ్యూజియంలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే కదా. నెక్స్ట్, చౌరీ చౌరా ఘటన తర్వాత అరెస్ట్ అయినటువంటి వారికి న్యాయపరమైనటువంటి రక్షణ ఎవరు కల్పించారన్నాడు. అసలు చౌరీ చౌరా సంఘటన ఏ ఉద్యమంలో భాగంగా జరిగింది? సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగింది. ఏ రోజు జరిగింది? 1922 ఫిబ్రవరి 5 నాడు జరిగింది. 1922 ఫిబ్రవరి 5 నాడు దాదాపు ఒక 3000 మంది రైతులు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలోని చౌరీ చౌరా అనేటటువంటి పట్టణం దగ్గర అంబికా చరణ్ దాస్ గుప్తా అనేటటువంటి ఒక ఆయన నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అక్కడ చేస్తున్నారు. వాస్తవానికి అంబికా చరణ్ గుప్తాది ఉత్తరప్రదేశ్ కాదు, ఆయనది ఎక్కడంటే అస్సాం రాష్ట్రం. అస్సాం కేసరి అంటే అస్సాం కేసరి, అస్సాంలో పెద్ద ఉద్యమాలు చేసిండు. గాంధీ గారి పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్ జిల్లాలో ఉద్యమం చేయమని చెప్పి ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. అక్కడ ఆయన అస్సాం నుంచి వచ్చి అక్కడ ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మొత్తం హ్యాండిల్ చేస్తాడు. ఈయన నాయకత్వంలోనే 1922 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ర్యాలీ వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళకి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి ర్యాలీ వెళ్తున్న అంబికా చరణ్ దాస్ గుప్తా నాయకత్వంలో సహాయ నిరాకరణ ఉద్యమ ర్యాలీ 3000 మంది రైతులు వెళ్తున్నప్పుడు ఆ రైతులు పోలీస్ స్టేషన్ ముందు నిలబడి వందే మాతరం గాంధీకి జై సహాయ నిరాకరణ ఉద్యమం అంటుంటే పోలీసు వాళ్ళు కూడా ఫస్ట్లో పాపం వదిలేశారు. పోండ్రా అన్న మేమే మీకు పర్మిషన్ ఇచ్చిన, మా దగ్గరే ఉండి మీరు గాంధీకి జై అంటే ఎట్టా అని చెప్తుంటే ఆ రైతులు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారంటారు. ఆ ర్యాలీలో ఉన్నటువంటి రైతులు కొంతమంది ఆ పోలీస్ స్టేషన్ ముందే నిలబడి ఊకే పోలీసు వాళ్ళని విమర్శిస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి పిచ్చి కొట్టారు. మా రైతుల్ని కొడతావా అని చెప్పి అంబికా చరణ్ గుప్తా వచ్చి ఆ పోలీసు వాళ్ళతో గొడవ పెట్టుకుండు. అప్పుడు అసలు నువ్వేందిరా అని చెప్పి ఆయన ఒకటైతే ఆయనకు అక్కడికక్కడ పడిపోయాడు. అప్పుడు రైతులు ఏం చేశారు, మా నాయకుడిని చంపుతారా అని చెప్పి 22 మంది పోలీసు వాళ్ళని చితకబాది
పోలీస్ స్టేషన్లో కుర్చీలకు కట్టేసి మొత్తం డోర్లు వేసి బాంబు వేశారు. దాన్ని చౌరీ చౌరా సంఘటన అనే పేరుతో పిలుస్తారు. 22 మంది పోలీసులు సజీవ దహనమైనటువంటి కార్యక్రమం సంఘటనగా దేన్ని చెప్తారంటే ఈ చౌరీ చౌరా సంఘటన చెప్తారు. మళ్ళీ చెప్తున్నా 1922 ఫిబ్రవరి 5 నాడు ఈ సంఘటన జరిగింది. ఈ దెబ్బతో గాంధీ సహాయ నిరాకరణ ఆపుతున్నట్టుగా బార్దోలి ప్రకటన, బాగా గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఆయన గుజరాత్లో బార్దోలిలో ఉన్నాడు. బార్దోలి ప్రకటన చేశాడు. నేను శాంతి అని చెప్పి ఉద్యమాలను నడిపించాలని చెప్తుంటే మీరు ఒకేసారి 22 మంది పోలీసు వాళ్ళని చంపుతారా అని చెప్పి సహాయ నిరాకరణ ఆపివేస్తున్నాడు. కానీ అది పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ గొడవలో ఎక్కువ కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళని అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేసిన వాడు ఎవరు? చూడు, చౌరీ చౌరా తర్వాత అరెస్ట్ అయినటువంటి వారిని న్యాయపరమైన రక్షణ ఎవరు కల్పించారు? సిఆర్ దాసా, మదన్ మోహన్ మాలవ్య మరియు కృష్ణకాంత, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు మరియు ఖ్వాజా హసన్ నిజామీనా, ఎంఏ జిన్నానా, మహమ్మద్ అలీ జిన్నానా అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, మదన్ మోహన్ మాలవ్య మరియు కృష్ణకాంత్, మదన్ మోహన్ మాలవ్య కృష్ణకాంత్ అనే వాళ్ళు ఆ అరెస్ట్ అయినటువంటి ఎంతమంది? 151 మంది రండి. ఆ గొడవలో కీలక పాత్ర పోషించినటువంటి 151 మందిని అరెస్టు చేసే లోన్ అయితే వాళ్ళ తరపున చూడండి 1922లో జరిగిన చౌరీ చౌరా సంఘటన వందలాది మందిపై కేసులు నమోదైంది. పండిట్ మదన్ మోహన్ మాలవ్య అలహాబాద్ హైకోర్టులో నిందితుల తరపున వాదించి సుమారు 151 మందిని మరణశిక్ష నుంచి తప్పించడంలో కీలక పాత్ర పోషించాడు. మరి మదన్ మోహన్ మాలవ్య ఆ విషయంలో అంత ఇంట్రెస్ట్ తీసుకోవటానికి కారణం ఏంటంటే గాంధీ గారి మీద ఉన్న వ్యక్తిగత అభిమానం. ఏంటంటే ఆ గొడవలో అసలు కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే అసలు గాంధీ చేయబట్టేగా ఈ ఉద్యమం జరిగింది, సహాయ నిరాకరణ చెప్పించింది. అందుకని గాంధీ చెప్పిందని చెప్పి ఉద్యమాలు చేసి అక్కడక్కడ జైలు పాలైన వాళ్ళందరి తరపున వాదించడానికి కీలక పాత్ర పోషించింది మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్యకి గాంధీ మీద అంత అభిమానం పెరగడానికి కారణం ఏంటంటే గాంధీ గారు భారతదేశానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ ఉపన్యాసం ఎక్కడిచ్చిందంటే బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇచ్చాడు. ఫస్ట్ ఉపన్యాసం బాగా గుర్తుపెట్టుకోండి. 1916లో గాంధీ బెనారస్ యూనివర్సిటీలో ఫస్ట్ సారి ఉపన్యాసం ఇచ్చిండు. అది ఆ టైంలో గాంధీని చూడటానికి కొత్త సినిమా కనుక జనాలు చూడటానికి ఎట్ట వస్తారో, లేదా పెద్ద సినిమా హీరో కనుక ఏదైనా ఊరు వస్తే జనాలు ఎగబడి ఎట్ట చూస్తారో గాంధీ గారిని చూడాలని చెప్పి అందరూ ఆ రోజు తహతహలాడుతుంటే మదన్ మోహన్ మాలవ్య గారు బెనారస్ యూనివర్సిటీకి వచ్చి మీరు ఫస్ట్ ఉపన్యాసం ఇవ్వండి, మీ వల్ల మా యూనివర్సిటీ కొంత మేలు జరుగుద్ది, ఫండ్స్ వస్తాయని చెప్తే 1915 జనవరి 9వ తారీఖు నాడు భారతదేశానికి దక్షిణాఫ్రికా నుంచి శాశ్వతంగా వచ్చిన గాంధీ గారు ఫస్ట్ ఉపన్యాసాన్ని బెనారస్ యూనివర్సిటీ BHUలోనే ఇచ్చారు. అక్కడ అత్యధిక సంఖ్యాకులు గాంధీని చూడటానికి వచ్చారు. అప్పుడు గాంధీ గారిని చూడటానికి వచ్చిన వాళ్ళంతా యూనివర్సిటీకి ఫండ్స్ ఇచ్చారు. అందువల్లనే ఆ యూనివర్సిటీ డెవలప్ అయిందంటారు. ఆ కృతజ్ఞత మదన్ మోహన్ మాలవ్య గారికి చాలా ఉంది. మరి మదన్ మోహన్ మాలవ్య గారికి బెనారస్ యూనివర్సిటీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే 1916లో మదన్ మోహన్ మాలవ్య గారే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉపకులపతిగా వ్యవహరిస్తున్నారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. మదన్ మోహన్ మాలవ్య యొక్క విషయంలోనే హెల్ప్ చేయలే. గాంధీ గారు కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా ఎరవాడ జైల్లో 1932లో నిరాహార దీక్ష చేస్తుంటే కూడా మదన్ మోహన్ మాలవ్య గారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ చర్య తీసుకోబట్టే గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్య 1932 సెప్టెంబర్ 24వ తారీఖు నాడు పూనా ఫ్యాక్టరీని ఒక ఒప్పందం కూడా జరిగింది. ఆ విషయంలో కూడా మదన్ మోహన్ మాలవ్య కీలక పాత్ర పోషించాడు అంటారు. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకుడు ఎవరు? ఇది చాలా చూడు, ఇస్తేనేమో దమ్మున్న బిట్లు ఇత్తండు, లేకపోతేనేమో పసికూనలు రాసుకునే బిట్లు ఇత్తండు. పసికూనల బిట్లు చూడండి. పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భాస్కర్ రావు జాదవ్, దినకర్ రావు. ఇది చిన్న పిల్లగాళ్ళైనా పెడతారు. 8th క్లాస్ పిల్లవాడు కూడా దీనికి ఆన్సర్ పెడతారు. ఇవాళ రేపు 8th క్లాస్లో కూడా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఉంది, అవునా? NCERT బుక్స్ వాటిలో అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది. చూడండి, ఆత్మగౌరవ ఉద్యమం వ్యవస్థాపకుడు అంటే అంబేద్కర్ గారా, పెరియార్ రామస్వామి నాయకర్ గారా, భాస్కర్ రావు జాదవ్ గారా, దినకర్ రావు గారు అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి పిల్లవాడు పెడతాడు పెరియార్ రామస్వామి నాయకర్ అని. ఓకేనా? ఆత్మగౌరవ ఉద్యమం అంటే ఏంటంటే భారతదేశంలో మన ముఖ్యంగా 19వ శతాబ్దం ఆ టైంలో అగ్రకుల ఆధిపత్యం ఉండేది. అగ్రకుల ఆధిపత్యం అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను, మళ్ళీ వేరే విధంగా ఫీల్ కావద్దు. బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది.
బ్రాహ్మణాధిపత్యం. ఈ బ్రాహ్మణాధిపత్యం అనేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళని అసలు దగ్గరికి రానిచ్చే వాళ్ళు కాదు, గుళ్ళకు రానిచ్చే వాళ్ళు కాదు, స్కూళ్ళకు రానిచ్చే వాళ్ళు కాదు, పండగలు పబ్బాల్లో పాల్గొనిచ్చే వాళ్ళు కాదు, ఆ బ్రాహ్మణులు సామాన్యులు ఇంటికి వచ్చి పూజలు చేసేవాళ్ళు కాదు. అసలు కొన్ని వర్గాలని వెలేశారు సమాజంలో. అలా వెలేయబడినటువంటి వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళల్లో అతి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పెరియార్ రామస్వామి నాయకర్. ఈయన కంటే ముందు జ్యోతిబా పూలే గారు మహారాష్ట్రలో పోరాటం చేశారు. ఆ తర్వాత అంబేద్కర్ గారు పోరాటం చేశారు. ఆ తర్వాత తమిళనాడు ప్రాంతంలో పోరాటం చేసిన వ్యక్తి పెరియార్ రామస్వామి నాయకర్. ఈయన చేపట్టిన ఉద్యమాన్ని ఆత్మగౌరవం, మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ఆత్మగౌరవ ఉద్యమం చేపట్టాడు. ఒక దశలో ఈయనైతే మాకు ప్రత్యేక దేశం కావాలన్నాడు. ఏది? తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలుగు ప్రాంతాలు, కర్ణాటక ఈ ప్రాంతాల వరకు ద్రవిడిస్తాన్ అనే దేశం ఏర్పడాలని చెప్పి చాలా వరకు ప్రయత్నం చేశాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన కుడియరస్ అని ఒక పత్రికను పెట్టి ఆత్మగౌరవ ఉద్యమాన్ని బాగా రెచ్చగొట్టించాడు. అసలు బ్రాహ్మణులతో సంబంధం లేకుండా మన పెళ్ళిళ్ళు మనమే చేసుకోవాలా, అయ్యగారులు అవసరం లేదు, మన పెళ్ళిళ్ళు మనమే చేసుకోవాలా, మనం పూజలు మనమే చేసుకోవాలన్నాడు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళంతా ఆర్యులని మనం పూజించటం ఏందని చెప్పి ప్రశ్నించాడు. బ్రాహ్మణాధిపత్యం మీద పోరాటం చేశాడు. అంత పోరాటం చేసినటువంటి పెరియార్ రామస్వామి నాయకరు ప్రతిరోజు బ్రాహ్మణులు వ్యతిరేకులు, బ్రాహ్మణులు నాకు బద్ధ శత్రువులు అని చెప్పి చివరికి వచ్చేసరికల్లా బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకోండు. అన్నమ్మనని ఒక ఆవిడ ఉంటుంది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అందరూ అరిశారు, నిన్నటిదాకా బ్రాహ్మణులను తిట్టి బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాం ఏందిరా అంటే చెప్పాడు. ఏమని చెప్పాడు? విజయవాడకి వెళ్ళమని చెప్పే బోర్డు ఏనాడు విజయవాడకి రాదు, మనమే వెళ్ళాలా. విజయవాడకి దారి చూపించే బోర్డు ఏనాడని విజయవాడ పోద్దండి, మనమే వెళ్ళాలి విజయవాడకి, అవునా కాదా? అంటే సంఘ సంస్కర్తలు, మేధావులు సలహాలు ఇస్తారు కానీ వాటిని ఎవడు వాళ్ళు ఫాలో గారు, వేరే వాళ్ళని ఫాలో కమ్మని చెప్తారు అన్నట్టు ఉంది ఆ వారం గొడవ. ఓకేనా? విషయం ఏంటంటే మొత్తానికైతే పెరియార్ రామస్వామి నాయకర్ని ఆ రోజుల్లో గొప్ప సంఘ సంస్కర్తగా తమిళనాడు ప్రాంతంలో చెప్తారు. చూడండి, తమిళనాడు ప్రాంతంలో నాడు బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా పెరియార్ రామస్వామి నాయకర్ సాగించిన ఉద్యమానికి ఆత్మగౌరవ ఉద్యమం అని పేరు కలదు. ఇతడు కుడియరస్ అనే పత్రికను స్థాపించాడు. ఒక దశలో ప్రత్యేక ద్రవిడిస్తానని కావాలని రెచ్చగొట్టాడు. ఓకేనా? ఇవాళ మన తమిళనాడు ప్రాంతాల్లో ప్రత్యేక పార్టీలు అన్నాడీఎంకే కానీ, డిఎంకే కానీ, ఇప్పుడు విజయ పార్టీలు అన్నీ కూడా ద్రవిడిస్తాన్ మీదనే వస్తాయి. వాళ్ళ ఆలోచన అంతా కూడా ఉత్తర భారతదేశ ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటాయి. హిందీ భాష అంటే పడదు, బ్రాహ్మణులు అంటే పడదు కదా. ఆ విధానాలు వాళ్ళ విధానాలుగా తయారైనవి. అంటే దానికి ప్రత్యేకమైన ఆజ్యం అంటే దానికి నిప్పు పైన నూనె పోతే ఏమంటారు? ఆజ్యం పోసిందంటే అట్లా చేసినటువంటి వాడు పెరియార్ రామస్వామి నాయకర్ అంటారు. ఈయన ఆలోచనల కంటే ముందే జస్టిస్ అనే పార్టీ ఉంది. ఆ జస్టిస్ పార్టీ బాగా డెవలప్ కావడానికి ఈయన ఆలోచనలు కూడా కారణం అంటారు. 1917లో జస్టిస్ పార్టీ వచ్చింది. 1925లో ఈయన ఆత్మగౌరవ ఉద్యమం తీసుకొచ్చాడు. అంటే జస్టిస్ పార్టీ వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పించినటువంటి వాడు ఎవరంటే పెరియార్ రామస్వామి నాయకర్. జస్టిస్ పార్టీ 1917లో స్థాపించబడి 1937 ఓకే 1917వ సంవత్సరంలో స్థాపించబడి 1937వ సంవత్సరం వరకు తమిళనాడు ఏరియాతో పాటు మన కోస్తా రాయలసీమ మొత్తం వరకు కూడా ప్రభుత్వాన్ని నడిపిందంటే ఆనాడు ప్రధానమైన కారణం ఈ దళితుల్ని, కొన్ని ఇతర వర్గాలని దగ్గరికి చేసుకోబట్టే, అగ్రకులాల వాళ్ళని దూరం చేయబట్టే కొన్ని అగ్రకులాలకు వ్యతిరేక వర్గాల వాళ్ళంతా వీళ్ళకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ పార్టీ 1937లో ఎన్నికల్లో పాల్గొంది, అంతకుముందు పాల్గొనలే. 1930లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పాల్గొనేంత వరకు తమిళనాడు మన కోస్తా రాయలసీమలో ప్రపంచం నడిపిన పార్టీగా జస్టిస్ పార్టీని చెప్తారు. అలా జస్టిస్ పార్టీ ఇంతింతై వటుడింతై కాటానికి ఈ పెరియార్ రామస్వామి నాయకర్ డైలాగులే కారణం అని చెప్తారు. నెక్స్ట్ చూడండి, ప్రాచీన భారతదేశంలో మత్త విలాస. ఎంత అద్భుతమైన బిట్ అండి, ఎంత అద్భుతమైన బిట్ అంటే ఓ సూపర్ బిట్ కాదు, ఇది కూడా పసికూనల బిట్టే. అర్థమైనా? అడిగితేనేమో చించుతాడు, ఎక్కడికో పోతాడు ఎగ్జామినర్. అడగక ఒక్కోసారేమో అసలు ఇది సివిల్స్ బిట్టేనా అంటాడు, ఇది ఏ టీటీసీ బిట్టో లేకపోతే పంచాయతీ రాసే పోస్టులు ఉంటాయి, చిన్న చిన్న పోస్టులు, గ్రూప్ 4 పోస్టులు అలాంటివి, వాటికి అడిగే బిట్టు. ఓకేనా? ప్రాచీన భారతదేశంలో మత్త విలాసుడు, విచిత్ర చిత్త, గుణభార అనేటటువంటి బిరుదులు ధరించినటువంటి రాజు ఎవరు అన్నాడు. ఓకేనా? మొదటి మహేంద్రవర్మ సింహ విష్ణువు, మొదటి నరసింహవర్మ ఓకేనా సింహవర్మ. చూడండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ వంశమే. చూడండి, ఇందులో ప్రత్యేకమైన విషయం ఏంటంటే మొదటి మహేంద్రవర్మని మత్త విలాసుడు, విచిత్ర చిత్ర గుణభార అంటారు. ఎందుకంటారు అంటే
ఆయన మత్త విలాస ప్రహసనం అని ఒక పుస్తకం రాసిండు. మత్త విలాస ప్రహసనం అని ఒక సంస్కృత పుస్తకం రాసిండు. ఈ పుస్తకంలో హిందూ మతం పైన సెటైర్లు వేసిండు. ముఖ్యంగా బ్రాహ్మణుల పైన విపరీతంగా సెటైర్లు వేసిండు. ఈయనకి ఫస్ట్లో హిందూ మతం అంటే పడదు, ఈయనకి జైన మతం అంటే చాలా ఇష్టం. ఆ జైన మతాన్ని బాగా ప్రేమిస్తూ హిందూ మతాన్ని బాగా ద్వేషిస్తూ ఈయన రాసిన పుస్తకం పేరే మత్త విలాస ప్రహసనం. తర్వాత మళ్ళీ శైవ మతంలోకి వచ్చాడు. మీకు తెలుసు, అప్పార్ అనే శైవ సన్యాసి వెళ్ళి ఒరి పిచ్చోడా హిందూ మతం గురించి నీకేం తెలుసురా అని చెప్పి క్లాస్ బీకే సర్కల్లా మళ్ళీ హిందూ మతంలోకి వచ్చింది, అది వేరే విషయంలే. కానీ ఈయన జైన మతంలో ఉన్నప్పుడు మత్త విలాస ప్రహసనం అనే పుస్తకం రాయబట్టే ఈయన చూడండి మత్త విలాసుడు అనే బిరుదు వచ్చింది. మరి విచిత్ర చిత్త అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే దీని మీద చరిత్రకారులు 2 రకాలు చెప్తారు. విచిత్రమైన మనస్తత్వం కలిగిన వాడు, రకరకాల మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి విచిత్ర చిత్త అంటారు. ఇంకా కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఆయన మనస్తత్వాలు మనకెందుకు స్వామి, ఆయన పర్సనల్ విషయాలు. ఈయన రకరకాల బొమ్మలు వేయించిండు, చిత్రాలు వేయించిండు. ఓకే, చిత్తన్న వాసల్, తమిళనాడు దగ్గర చిత్తన్న వాసల్, ఆ ప్రాంతంలో దలవనూరు చాలా ఫేమస్, ఊర్లో పేర్లు కూడా చెప్తున్నా, దలవనూరు, చిత్తన్న వాసల్. ఓకే, ఆ ఏరియాలో అద్భుతమైనటువంటి చిత్రాలు వేయించాడు. అందుకని నేను విచిత్ర చిత్ర అనే బిరుదుతో పిలుస్తారు అంటారు. గుణబార, ఓకే, అనేక గుణములు కలిగిన వాడని. ఇంకో విషయం ఏంటంటే అద్భుతమైనటువంటి, మీకు తెలుసు గుహాలయాలు, తమిళనాడులో గుహాలయాలు, మనకి తెలుగు ప్రాంతంలో గుహాలయాలు, కేవ్ టెంపుల్స్ అంటే ఏది మన ఉండవల్లి కానీ, మన ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ కానీ, తర్వాత మొఘల్ రాజు గుహలు కానీ, అక్కన్న మాదన్న గుహలు కానీ, భైరవకోన గుహలు కానీ, ఇవన్నీ ఎలా ఉన్నాయో, మహారాష్ట్ర ప్రాంతంలో అజంతా ఎల్లోర గుహలు ఎట్టున్నాయో, తమిళనాడు ప్రాంతంలో గుహాలయాలని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అంటే మన మహేంద్రవర్మే అంటారు. అందుకని ఆయన ఆ విషయంలో కూడా గుణబార అనే పేరుతో పిలుస్తారు. మొదటి మహేంద్రవర్మ పల్లవ వంశానికి చెందిన గొప్ప పండితుడు. ఈయన గొప్ప రాజు, అంటే ఈయన సూపర్ స్టార్, అంటే నెంబర్ 1 కాదు, గొప్పోడు అంటే ఆ వంశంలోనే గొప్పోడు కాదు. మళ్ళీ నేను తప్పు చెప్పింది అనుకుంటారు, ఎందుకంటే ఆ వంశంలో గొప్పవాడు 1వ నరసింహవర్మ, ఇలా కొడుకే. కానీ రకరకాల ప్రయోగాలు చేయటంలో ఈయన గొప్ప రాజుగా చెప్తారు. ఇతడు మత్త విలాస ప్రహసనం అనే సంస్కృత వీళ్ళ అధికార భాష గుర్తుపెట్టుకొని సంస్కృత మత గ్రంథాన్ని రాశాడు. ఇతనికి విచిత్ర చిత్ర అంటే వైవిధ్యమైన మనస్సు కలిగిన వాడనే బిరుదు కలదు. అందుకని ఈయన విచిత్ర చిత్ర అనే పేరుతో కూడా పిలుస్తారని చెప్తారు. రకరకాల బొమ్మలపై రకరకాల చిత్రాలు వేయించబట్టి విచిత్ర చిత్ర అనే పేరుతో కూడా పిలుస్తారు అంటారు. ఓకేగా నాన్న. నెక్స్ట్, చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఇది సివిల్స్ బిట్ట, అర్థమైనా? ఈ సివిల్స్ బిట్ అని ఎవ్వరూ అనుకోరండి, అర్థమైనా? అంత ఈజీ బిట్ ఇచ్చాడు. చైనా యాత్రికుడు పాహియాన్ ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చాడు? సముద్రగుప్తుడు, 2వ చంద్రగుప్తుడు, మొదటి కుమారగుప్తుడు, స్కందగుప్తుడు అన్నాడు. 2వ చంద్రగుప్తుడు, ఈయన్నే చంద్రగుప్త విక్రమాదిత్య అనే పేరుతో పిలుస్తారు. గుప్త రాజ్యంలో దమ్మున్నవాడుగా ఎవరికి నేను చెప్తారంటే సముద్రగుప్తుడి తర్వాత ఈయన్నే చెప్తారు. ఈయన మొదట్లో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. ఆ తర్వాత ఉజ్జయిని ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. భారతదేశంలో అతి భయంకరులు, దుర్మార్గులు, దుష్టులైనటువంటి శకులు అనేటటువంటి వాళ్ళని ఏర్పడేసి షకారి అనే బిరుదు పొందినటువంటి రాజు అంటే కూడా మన 2వ చంద్రగుప్తుడినే చెప్తారు. ఇతడి కాలంలోనే చైనా యాత్రికుడైన పాహియాన్ అనేవాడు మన భారతదేశానికి వచ్చాడు. పాహియాన్ ఒక బౌద్ధ సన్యాసి. బౌద్ధ మతం మా చైనాలో అధికారిక మతం అయింది. మరి బౌద్ధ మతం పుట్టిన భారతదేశంలో బౌద్ధ మతం ఎలా ఉందో చూసొద్దామని చెప్పి వచ్చాడు. ఆ పాహియాను పాటలీపుత్రం గురించి రాశాడు. అదేవిధంగా మీకు తెలుసు 2వ చంద్రగుప్తుడు ఉజ్జయినిలో మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కట్టించాడు. ఉజ్జయినిని ఆయన చేస్తున్న డెవలప్మెంట్ గురించి కూడా రాశాడు. అద్భుతమైన విషయం ఏంటంటే మన భారతదేశానికి ఎంతోమంది విదేశీ యాత్రికులు వచ్చారు. మెగస్తనీస్ నుంచి మొదలు పెడితే ఎంతోమంది ఢిల్లీ సుల్తాన్లు, మొఘలు చక్రవర్తులు, బెర్నియర్ అని, ట్రావెర్నియర్ అని, ఎంతోమంది మన గోల్కొండ చక్రవర్తుల కాలంలో వజ్రాల వ్యాపారస్తుడైన ట్రావెర్నియర్, ఎంతోమంది తేవనాటని వాళ్ళు చాలామంది వచ్చారు. వీళ్ళందరిలో ఈ పాహియాన్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? పాహియాన్కు ఉన్న ప్రత్యేకత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన భారతదేశంలో ఆ రోజుల్లోనే అంటరానితనం, ఓకేనా, ఇండియాలో అంటరానితనం, అస్పృశ్యత అనేది ఉందని ఫస్ట్ సారి వివరించిన గ్రంథం ఏదంటే పాహియాన్ రచించిన ఫో
కువోకి అనేటటువంటి గ్రంథంలో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. నేను రక్తం పెట్టి రాసుకుంటారో తర్వాత పచ్చబొట్టు పొడుచుకుంటారో మీ ఇష్టం. భారతదేశంలో కుల వివక్షత గురించి, అంటరానితనం గురించి, అస్పృశ్యత మొత్తం ఒకటే పదాలు. రాసిన ఫస్ట్ గ్రంథం, రాయబడిన ఫస్ట్ గ్రంథం అంటేనే కువోకి. రాసిన వాడంటే పాహియాన్ అని గుర్తుపెట్టుకోండి. రెండో చంద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత ఉజ్జయినిని తన రాజధానిగా చేశాడు. పాహియాన్ ఇతని కాలంలోనే పాటలీపుత్రాన్ని సందర్శించాడు. నాడు ఇండియాలో అంటరానితనం ఉందని అతడు రాశాడు. అలా రాసిన తొలి యాత్రికుడు పాహియాన్. చూడు, తొలి యాత్రికుడు పాహియాన్. రేపు ఎట్లా అడగడు, ఇది ఎప్పుడో ఒకసారి ఇలాంటి మెరుపు తీగలు పడతాయి. ఓకేనా, డైరెక్ట్ బిట్లు. మీకు తెలుసు, మీకు నాకంటే మీకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నెంబర్ ఆఫ్ ఉండొచ్చు. విషయం ఏంటంటే ఇట్లా అడిగితే స్టూడెంట్కే నష్టం. అనవసరంగా ఎగ్జామ్ పేపర్ తయారు చేసిన వాడిని ఒక్కోసారి బాగా హార్డ్గా వస్తే ఆ ఎగ్జామినేషన్ పేపర్ తయారు చేసిన వాడిని బండబూతులు తిడతారు. నిద్రమొక్కడు ఎట్ట తయారు చేసిన అంటారు. కానీ పాపం వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమే తయారు చేస్తారని ఇంకో కోణంలో ఆ ఎగ్జామ్ జరిగిన 2-3 రోజులు తిట్టుకుంటాం. కానీ మనం తర్వాత ఆలోచిస్తే వాళ్ళు మన మంచికే చేశారు అనుకోవాలి. ఎందుకో తెలుసా, ఇట్లాంటి బిట్ల కోసం 3 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. 30 రోజులు చదివినా కూడా ఆన్సర్లు రాయొచ్చు. కానీ ఎన్నో రాత్రులు నిద్రపోకుండా, తినక, ఎన్నో ఫంక్షన్లు వదిలేసి, ఎంతో ఎంజాయ్మెంట్ వదిలేసి, ఎన్నో సినిమాలు వదిలేసి, అర్థమైనా ఈ జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలని కఠోర శ్రమ యజ్ఞం చేస్తుంటే అలాంటి కొన్ని వర్గాలు ఉంటాయి, కొన్ని ఉన్నాయి ఇప్పటికీ కూడా. అర్థమైనా మన 2 తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం మొత్తం మీద ఉంటాయి. ఆ రోజుల్లో చక్రవర్తులు అశ్వమేధ యాగాలు చేశారు, రాజసూయ యాగాలు చేశారు. అర్థమైనా ఎలాంటి యాగాలు చేశారో తెలియదో, నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ పుస్తకాల్లో చదవటమే. కానీ ఇప్పటికి కూడా కంటి నిండా నిద్రపోకుండా, పంటి నిండా తినకుండా ఎంతోమంది పాపం అహోరాత్రులు కష్టపడుతున్న పిల్లవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సివిల్స్ సాధించాలని కళ్ళమ్మటి నీళ్ళు ఒత్తులేసుకొని నిద్ర వస్తుంటే ఆ కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నా కూడా మళ్ళీ తుడుచుకొని చదువుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కరెక్ట్ కడుపు నిండా తింటే నిద్ర వస్తుందని చెప్పి అర్ధాకలితో తింటూ ఉండి కష్టపడి లైబ్రరీల చుట్టూ, స్టడీ హాల్స్ చుట్టూ తిరుగుతూ ఈ దెబ్బతో నా పేదరికానికి స్వస్తి చెప్పాలా, నా కుటుంబం వాళ్ళు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, నాకు తల్లిదండ్రులకి నేను ఎంతో అద్భుతమైన అవకాశాలు కల్పించాలని చెప్పి ఒక నైటు పగలని తేడా లేకుండా కష్టపడుతున్న పిల్లలు ఉంటారే, ఇలాంటి చెత్త బిట్లు ఇస్తే అట్టర్ ఫ్లాప్ అయితే వాళ్ళ పరిస్థితి. అర్థమైనా, ఇలాంటి బిట్లు 7వ తరగతి పిల్లగాళ్ళకి, 8వ తరగతి పిల్లగాళ్ళకి ఇచ్చే బిట్లు. అర్థమైనా. కానీ ఈ గుర్తు పెట్టుకోండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి రాసిన తొలి యాత్రికుడు ఎలాంటివి ఉన్నాయే అలాంటివి గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఈ బిట్లు ఈసారి అడగడం మనకు తెలియదు. కానీ ఇలాంటి అస్పృశ్యత గురించి అవి మీకు ఉపయోగపడాలని నా లక్ష్యం. ఓకేనమ్మా. నెక్స్ట్ 1901వ సంవత్సరంలో విష్ణు దిగంబర్ పలుష్కర్ చేత స్థాపించబడిన మొదటి గాంధర్వ మహావిద్యాలయ సంగీత శిక్షణ పాఠశాల ఎక్కడుంది అన్నాడు. ఓకే కదా. 1901లో విష్ణు దిగంబర్ పలుష్కర్ చేత స్థాపించబడిన మొదటి గాంధర్వ మహావిద్యాలయ సంగీత శిక్షణ పాఠశాల ఎక్కడుంది అన్నాడు. ఢిల్లీ, గ్వాలియరు, ఉజ్జయిని, లాహూర్ అన్నాడు. అంటే పండిత్ విష్ణు దిగంబర్ పలుష్కర్, ఓకే, పలుష్కర్ 1901 మే 5వ తారీఖున మొదటి గాంధర్వ మహావిద్యాలయాన్ని లాహూర్లో స్థాపించాడు. ఓకే, లాహూర్లో స్థాపించారు. ఆ తర్వాత 1939లో ఢిల్లీలో కూడా ఆయన మరొక శాఖను ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే కదా. మొత్తానికైతే మీకు ఒక విషయం అర్థం అవుతుందని నేను అనుకుంటున్నా. ఏంటంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బిట్లల్లో ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ఆర్కిటెక్చర్ గురించి, మ్యూజిక్ గురించి ఎక్కువగా అడుగుతాడు. వాటి మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలి. ప్రతి రాజవంశాల్లో ఏ రాజులు ఏ గుళ్ళు కట్టించారు, ఏ స్టైల్లో కట్టించారు, ఏ సంగీతకారుల్ని వాళ్ళు పోషించారు, ఆ సంగీతకారులు ఏ రాగాలను కనుగొన్నారు అనేది కనుక గుర్తుపెట్టుకుంటే ఆడుకోవచ్చు ఒక ఆట సివిల్స్లో. ఓకే కదా. ఒక సివిల్స్ ఏంది, ఏ పోటీ పరీక్ష అయినా అశోకుడి శాసనాల ప్రకారం ప్రాదేశిక, రజ్జుక మరియు యుక్త అనేటటువంటివి ఏ స్థాయిలో ముఖ్యమైన అధికారులు అన్నాడు. సూపర్ బిట్ అండి. ఓకేనా. అశోకుని శాసనాల ప్రకారం ప్రాదేశిక, రజ్జుక మరియు యుక్త అనేటటువంటి ఏ స్థాయిలో ముఖ్యమైన అధికారులు? గ్రామ స్థాయి పరిపాలన, జిల్లా స్థాయి పరిపాలన, ప్రాంతీయ రాష్ట్ర స్థాయి పరిపాలన, కేంద్ర స్థాయి పరిపాలన. అంటే జిల్లా స్థాయి పరిపాలకుని ప్రాదేశిక, రజ్జుక అనే పేరుతో పిలుస్తారు. చూడండి, మౌర్య సామ్రాజ్యంలో, ఓకేనా, మౌర్య సామ్రాజ్యంలో కొన్ని టైప్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగితే ఏమనుకోవద్దు. ఓకే, మౌర్య సామ్రాజ్యంలో పరిపాలనా సౌలభ్యం కోసం అశోకుడు అధికారులను నియమించాడు.
వీరి ప్రధానంగా అప్పటి ఆహార విషయ అంటే ప్రస్తుత జిల్లాల వంటివి పరిపాలనను పర్యవేక్షించేవారు. ఓకేగా అమ్మ. మౌర్యులైన శాతవాహనులైన పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని విభజించారు. మీకు తెలుసు ఏది కేంద్రాన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలను వాళ్ళ ఆహారాలనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆహారాలని విషయాలకు విభజించారు, విషయాలని గ్రామాలకు విభజించారు. ఓకే కదా. మొత్తానికైతే ఇప్పుడు విషయం ఏంది, ఆహారం లేదా విషయం ప్రస్తుత జిల్లాలు. ఎట్లా మౌర్యులు ఫస్ట్ రాజ్యం కదా, రాజ్యము లేదా కేంద్రం. ఓకే కదా. ఈ కేంద్రం దీన్ని ఎలా ఆహారం ప్రత్యేకంగా ఆహారం అనే పేరుతో విభజించారు. ఓకే కదా. ఆహారాన్ని ప్రత్యేకమైన విషయం ఏంటంటే వాళ్ళు దాన్ని ఒక చిన్న విషయం దీన్ని రాష్ట్రాలకి విభజించారు. రాష్ట్రాలు. ఓకే కదా. రాష్ట్రాలని ఎలా అంటే ఆహారాలకు విభజించారు. తర్వాత ఏంటంటే గ్రామాలని ఉంటాయి. ఓకే కదా. ఈ ఆహారాలు లేదా విషయాలు. ఓకే కదా. వీటిని ఆహారాలను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు, విషయాలని పిలుస్తారు. రాజ్యము, రాష్ట్రాలు, ఆహారాలు లేదా విషయాలు, గ్రామంలో గ్రామికుడు. ఆహారాలు విషయాలకి చూడు, ఆహార లేదా విషయానికి ప్రస్తుత జిల్లాలకి ఎవరు, ఇది మూడోదిగా రాజ్యం తర్వాత రాష్ట్రాల తర్వాత జిల్లాలేగా. ఇప్పుడు మనం జిల్లాలే అంటున్నాం కదా. చూడు మూడోది మనకి ఇప్పుడు భారతదేశం తర్వాత మన 2 తెలుగు రాష్ట్రాలు, మన తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు. తర్వాత ఏమిటాయి, ప్రతి రాష్ట్రంలో జిల్లాలు ఉన్నట్టు అశోకుడి కాలంలో ఏం చేసిండు ఆయన, రాష్ట్రాలని జిల్లాలుగా చేసిండు. ఆ జిల్లాలకు ఆయన ఆహారాలు లేదా విషయాలని పేరు పెట్టిండు. దానికి అధికారులు ఎవరు, ప్రాదేశిక లేదా రజ్జుక అనేటటువంటి అధికారులను నియమించడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి. చూడు మనం రాష్ట్రాలని చేశారు వాళ్ళు. 4వ రాష్ట్రంగా మనం ప్రత్యేకంగా సువర్ణగిరి, మన తెలుగు ప్రాంతాన్ని దక్షిణ భారతదేశాన్ని మౌర్యులు సువర్ణగిరి అనే పేరుతో పిలవటం జరిగింది. శాతవాహనులకు ఆ పరిపాలనా బాధ్యతలు అప్పచెప్పారని చదువుతాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి అన్నాడు. 1920 నుంచి 1922 వరకు జరిగినటువంటి ఉద్యమే సహాయ నిరాకరణ ఉద్యమం. అంటే 2025 సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎగ్జామినరు ఏ ఉద్యమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందంటే సహాయ నిరాకరణ ఉద్యమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవపడుతుంది. 2026 ఎగ్జామ్లో కూడా సహాయ నిరాకరణ ఉద్యమం మీద అద్భుతమైన ప్రశ్న అడిగాను. ఈ విషయం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా మీకు అనంటే, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ప్రతి పోటీ పరీక్షకి ఏ ఉద్యమం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా, సహాయ నిరాకరణ ఉద్యమం మీద చేయాలి. సివిల్ సర్వీసులో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనిసిన వాళ్ళు ఖచ్చితంగా ఏ టాపిక్ మీద గ్రిప్ ఉండాలా, సహాయ నిరాకరణ ఉద్యమం మీద గ్రిప్ ఉండాలా. ఆ విషయం గుర్తు చేయటం నా పని అన్నమాట. చూడండి, సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో ఏవి పరిశీలించండి అన్నాడు. 1, కాంగ్రెస్ స్వరాజ్య సాధనను అన్ని చట్టబద్ధమైన మరియు శాంతియుతమైన మార్గాల ద్వారా తన లక్ష్యంగా ప్రకటించిందా అన్నాడు. అంటే చూద్దాం. ఇది రెండవది, ఇది వివిధ దశల్లో అమలు చేయబడాలి. ఒకవేళ 1 సంవత్సరం లోపు స్వరాజ్యం రాకపోతే మరియు ప్రభుత్వం అణిచివేతకు పాల్పడితే తదుపరి దశల్లో శాసన ఉల్లంఘన మరియు పన్నులు చెల్లించకపోవటాన్ని చేపట్టాలా అన్నాడు. ఎక్సలెంట్ బిట్ అండి. అదా ఇదా అని ఎగ్జామ్ దగ్గర తలకాయ గోడకేసి కొట్టుకునేటటువంటి బిట్ అనమాట. అంటే 2 కరెక్టే, ఇందులో సోది లేకుండా 2 కరెక్టే. ఎందుకంటే గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం మొదలుపెట్టేటప్పుడు ఏమని చెప్పిందంటే, కాంగ్రెస్ స్వరాజ్యాన్ని సాధిస్తుంది. ఇక నుంచి మేము మా దేశానికి మీరు బిస్కెట్లు వేయండి అనం. ఎప్పటి నుంచి అంటలేదో తెలుసా, రౌలత్ చట్టం అని ఒక దుర్మార్గమైన చట్టం తెచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ రౌలత్ చట్టం తెచ్చిన తర్వాత జలియన్వాలా బాగ్ సంఘటన జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటన జరిగేంత వరకు గాంధీకి కళ్ళల్లో భ్రమలు ఉన్నాయి. ఏం భ్రమలు అంటే బ్రిటిష్ వాళ్ళు చాలా మంచోళ్ళు అని ఎప్పుడు ఆయన బ్రిటిష్ వాళ్ళని మెచ్చుకుండు. ఏది జలియన్వాలా బాగ్ సంఘటన జరిగినంత వరకు. మీకు బాగా తెలుసు, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చాడు. రావటం ఏమని స్టేట్మెంట్ ఇచ్చిండో తెలుసా, ప్రపంచంలో నాకు అద్భుతమైన నచ్చిన దేశం ఇంగ్లాండు. వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో కష్టాల్లో ఉంటే వాళ్ళ వెహికల్స్కి మనం అడ్డుపడుతున్నాం, వాళ్ళ కార్లకి రాళ్ళు వేస్తున్నాం, అది చేయకూడదు, వాళ్ళ కష్టాన్ని మన కష్టంగా భావించాలని లేనిపోని స్టేట్మెంట్లు ఇచ్చిండు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎవర్రా ఇప్పుడు మమ్మల్ని భారతదేశంలో పొగుడుతుందని చూస్తే ఒక్కసారిగా గాంధీ కనపడుతుండు. బ్రిటిష్ వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, గాంధీ అంతటోడు మమ్మల్ని పొగుడుతున్నారని. అలాంటి గాంధీ భ్రమలన్నీ కూడా పూర్తిగా పోయినటువంటి సంఘటన ఏంటంటే జలియన్వాలా బాగ్ సంఘటన.
ఆ తర్వాత గాంధీ దేశానికి ఖచ్చితంగా స్వాతంత్రం కావాలని చూడు, స్వరాజ్య సాధనకి అన్ని చట్టబద్ధమైన, నేను చేసే ఏ కార్యక్రమం అంతా చట్టబద్ధంగా ఉంటుంది, అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైన పనులు చేయను, అంటే మీరు చెప్పిన రూట్లోనే నేను ప్రాథమిక హక్కులకు లోబడి చేస్తా, మమ్మల్ని ఉద్యమాలు చేయొద్దంటానికి వీలు లేదు అంటాడు. రెండో చూడు, శాంతియుతమైన మార్గాల ద్వారా తన లక్ష్యంగా ప్రకటిస్తున్నా, నాదంతా కూడా వీలైతే ప్రేమిస్తా, అర్థమైన సత్యాగ్రహాల ద్వారా మాత్రమే నేను ఉద్యమాలు చేస్తానన్నాడు. నెక్స్ట్, వివిధ దశల్లో అమలు చేయబడాలి. ఈ రెండోది ఏమంటాడు, కార్యకర్తలందరికీ ఇదేమో బ్రిటిష్ వాళ్ళకి చెప్తాడు, బ్రిటిష్ వాళ్ళకి చెప్తుండే కార్యకర్తలు చెప్తాడు, నేను ఇట్లా చేస్తున్నారా నాయన నాకు మద్దతు ఇవ్వండి అని. ఇక్కడ ఏమంటాడు, వివిధ దశల్లో మనం ఈ ఉద్యమాన్ని చేపట్టాలి ప్రజలారా, ఒకవేళ 1 సంవత్సరం నాకు టైం ఎంత ఇవ్వండి, 1 ఇయర్ ఇవ్వండి, 1 ఇయర్లో దేశంలో ఉన్న సబ్బండ వర్గాలు నా ఉద్యమానికి మద్దతు ఇస్తే మీకు స్వతంత్ర భానుదయాన్ని తూర్పు వైపు చూపిస్తా. అంతేకాదు, ఒకవేళ స్వరాజ్యం రాకపోతే, ప్రభుత్వం కనుక అణచివేతకు పాల్పడితే తదుపరి మనం ఏం చేయాలి, శాసన ఉల్లంఘనం. శాసనాలు అంటే బ్రిటిష్ వాళ్ళ శాసనాలన్నీ ఉల్లంఘించి మనం పన్నులు కట్టొద్దు, చూడు పన్నులు చెల్లించకపోవటాన్ని చేపట్టాలన్నాడు, ఉద్యోగాలను వదిలేయాలన్నాడు. అర్థమైనా? ఇది గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో చెప్పాడు, ఇది కరెక్ట్. ఓకేనమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఓ పిల్లవాడికి డౌట్ వచ్చింది, సార్ శాసన ఉల్లంఘన ఉద్యమం అని చెప్పి దండి సత్యాగ్రహం అన్నారుగా సార్, మరి దండి సత్యాగ్రహం కూడా శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నారుగా సార్ అంటే, ఆ తెలివైన పిల్లవాడికి నేను ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, మనకి 2 శాసన ఉల్లంఘన ఉద్యమాలు, ఒకటేమో సహాయ నిరాకరణ ఉద్యమంలో శాసన ఉల్లంఘన ఉద్యమం, అదేమో పన్నులు కట్టొద్దని చేపట్టేది శాసన ఉల్లంఘనం. ఉదాహరణ చూడండి, మన తెలుగు ప్రాంతాల్లోనే చీరాల పేరాల ఉద్యమం వచ్చింది, పెదనందిపాడు పన్నుల వ్యతిరేక ఉద్యమం వచ్చింది, పుల్లరి సత్యాగ్రహం వచ్చింది. ఇవన్నీ కూడా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా శాసనం ఉల్లంఘించారు. అంటే బ్రిటిష్ వాడు వచ్చి ఇంటి పన్ను కట్టు, పంపు పన్ను కట్టు, కరెంటు పన్ను కట్టు అంటే గోబలే గుద్దుతా అసలు శాసనాన్ని మేము అమలు చేయట్లేదు, పొర దొబ్బేయండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళ మీద గొడవ చేయమని చెప్పింది. అది కూడా చూడు 1921 తర్వాత గాంధీ చేపట్టాడు. ఫస్ట్ శాంతియుత పద్ధతుల ద్వారా చేద్దాం, మనకి స్వతంత్రం రాకపోతే 1 ఇయర్ గ్యాప్ ఇద్దాం బ్రిటిష్ వాళ్ళకి, మా స్వతంత్రం ఇవ్వకపోతే మాత్రం నేను ఈ పని చేస్తా అన్నాడు. అంటే గాంధీ బ్రిటిష్ పరమ దుర్మార్గుడైన బ్రిటిష్ వాడు కూడా గడువిస్తాడు, ఓ దుర్మార్గుడా నీకు కూడా నేను గడువిస్తానరా, నీవు మనసు మార్చుకొని నాకు స్వతంత్రం ఇస్తే ఇవ్వు, లేకపోతే మాత్రం మా సత్తా ఏదో చూపిస్తానని చెప్తాడు. ఓకే, పన్నులు చెల్లించకపోవటాన్ని చేపడదాం అన్నాడు. ఎందుకో తెలుసా, బ్రిటిష్ వాడికి మనం రూపాయి ఆదాయం రాకుండా చేసినవనుకో, వాడిని నువ్వు వెళ్తావా అని మనం బతిలాడాల్సిన అవసరం లేదు, వాడే తట్టాపుట్టా సర్దుకొని వెళ్ళిపోతాడు అని మన కార్యకర్తలకు చెప్తుండు. ఇదంతా సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరిగింది, గుర్తుపెట్టుకోండి, 2 కరెక్టే. నెక్స్ట్, ఈ క్రింది ఏ సంఘటన తర్వాత అంటరానితనాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూ మరియు అన్ని రంగాల నుంచి దాని నిర్మూలన కోసం విజ్ఞప్తి చేసిన గాంధీజీ తన రాజకీయ సామాజిక కార్యక్రమంలో హరిజనుల అభ్యున్నతిని చేర్చాలని నిర్ణయించుకున్నాడు. చూడు, బిట్ అంటున్న ప్రశ్నే చాంతాడంతుంది. నాలాగా చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో చదువుకొని పోయిన పిల్లవాడు సివిల్స్లో ఇంగ్లీష్లో ఈ ప్రశ్న చదివితే మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంటుంది. అర్థమైనా? ఎందుకంటే ఇప్పుడున్నంత ప్రశాంతంగా, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పిచ్చి టెన్షన్ ఉంటుంది, ఈ బిట్ ఎట్టుంటే నెక్స్ట్ బిట్ ఎట్టుందో ఏంది నా పరిస్థితి అని వాచికలు చూసుకుంటూ ఆ ఇన్విజిలేటరు ఇక అయిపోతుంది టైం, ఇక అయిపోతుందని మన వైపు చూస్తుంటే ఆ బాధ వర్ణనాతీతం అనమాట. ఆ టైంలో ఇది ఇంగ్లీష్లో చదువుతుంటే బేసికల్గా తెలుగు మీడియం పిల్లవాడికి చెమటలు పడుతుంటాయి, కానీ తప్పదు, ఏం చేస్తాడు మరి, చదవాలి. అది అర్థం కాకే లోపల చికాకై ఏదో ఒకటి ఆన్సర్ పెట్టొస్తాడు, అది కావచ్చు ఇది కావచ్చు అని. అసలు ఆ టైంలో ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి బిట్లు 4 తగిలితే ఆలోచన శక్తి కూడా పోయి తప్పును కూడా ఒప్పును పెట్టి వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం, క్రింది సంఘటన తర్వాత అంటరానితనాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూ అన్ని రంగాల నుంచి దాని నిర్మూలన కోసం విజ్ఞప్తి చేసిన గాంధీజీ తన రాజకీయ మరియు సామాజిక కార్యక్రమంలో హరిజనుల అభ్యున్నతికి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. పూనా ఒప్పందం, గాంధీ ఇర్విన్ ఒప్పందం, క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకత్వంపై అరెస్టు, భారత ప్రభుత్వ చట్టాన్ని 1935 అంటారే, ఇండియన్ యాక్ట్ అంటారుగా అదనమాట, 1935 యాక్ట్ అంటారు. మరి ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతాడు. అంటే మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి పిల్లవాడికి తెలుస్తుంది, ఇది ఖచ్చితంగా ఏ సంఘటన అవుతుంది, పూనా ఒప్పందం అయింది. 1932 సంవత్సరం సెప్టెంబర్ 24వ తారీఖు నాడు గాంధీ గారికి అంబేద్కర్ గారికి మధ్య జరిగిన పూనా ఒప్పందం తర్వాత గాంధీ వ్యక్తిత్వం మారిపోయింది. గాంధీకి అర్థమైంది
ఏంటంటే ఈ భారతదేశంలో కొన్ని వర్గాల వాళ్ళు మమ్మల్ని బాగా వ్యతిరేకిస్తున్నాయి. అంటే గాంధీ అంటే అగ్రవర్ణాల వ్యక్తి, గాంధీ అంటే కేవలం బ్రాహ్మణులకి తర్వాత కొన్ని వర్గాల వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. ఇలా అయితే ఈ దేశానికి స్వతంత్రం వస్తుందో రాదో నాకు దేవుడు ఎరుగని, ముందు మాత్రం నేను ఒక వర్గానికి నాయకుడిని అవుతా, నేను అందరి వాడిని కాను, కొందరి వాడిని అవుతా. నేను అందరి వాడిని కావాలంటే ఏం చేయాలా? అస్పృశ్యత అనేటటువంటి అంటరానితనాన్ని నిరంతరం వ్యతిరేకిస్తూ అన్ని రంగాల నుంచి దాని నిర్మూలన కోసం విజ్ఞప్తి చేసిన గాంధీ తన రాజకీయ మరియు సామాజిక కార్యక్రమాల హరిజనుల అభ్యున్నతే కావాలని కోరాడు. ఎందుకంటే నేను ఉన్న విషయం చెప్తాను, నన్ను తిట్టుకోవద్దు. అంబేద్కర్కి ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చింది. అంబేద్కర్ హరిజనులందరికీ సూపర్ స్టార్ అయిండు. ఇది ఎవరికి భయమైందంటే గాంధీకి భయమైంది. అంబేద్కర్ సూపర్ స్టార్ అయితే మరి నేనేం కావాలా? ఆయన హీరో అయితే నేను జీరో అవుతానో ఏమో అని చెప్పి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయిండు గాంధీ. 1932 పూనా ఒప్పందం జరిగేటానికి. అసలు ఆ పూనా ఒప్పందం ఎందుకు జరిగింది మీకు తెలుసు. గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతో సరిగ్గా కోఆపరేట్ చేయకుండా మాకు స్వతంత్రం ఇవ్వకపోతే నేను అసలు రౌండ్ టేబుల్ సమావేశం కూర్చొని అన్నాడు. కూర్చోండి అంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో స్వతంత్రం ఇయ్యం, 1935 భారత ప్రభుత్వ చట్టం అని ఒక చట్టం చేయబోతున్నాం, స్వతంత్రం అయితే ఇయ్యం పోబ్బా అన్నారు. అంటే గాంధీ చెప్పా పెట్టకుండా రౌండ్ టేబుల్ సమావేశం నుంచి బయటకు వచ్చాడు. వస్తే అప్పుడు కమ్యూనల్ అవార్డుని ప్రకటించాడు రామ్సే మ్యాక్డొనాల్డ్ 1932లో. కమ్యూనల్ అవార్డు ఏంటంటే భారతదేశంలో ఉన్న హిందువుల నుంచి హరిజనులను వేరు చేయాలి అనేటటువంటిది. అంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు, 1909లో మింటో మార్లే సంస్కరణ ప్రకారం ముస్లిమ్స్కి సపరేట్ నియోజకవర్గాలు ఇచ్చారు. 1919లో మాంటింగ్ చేసిపడి సంస్కరణ ప్రకారం కొన్ని వర్గాలకి ఇచ్చారు. ఇప్పుడు హరిజనులకి సపరేట్గా ఇచ్చుకుంటూ డివైడ్ అండ్ రూల్ చేసుకుంటూ పోతారు, అందరినీ కలవనీయకుండా చేస్తారు. ఇది అంబేద్కర్కి మాత్రం సంతోషం వేసింది. ఎందుకు? దేశ స్వతంత్రం సంగతి పక్కన పెట్టు, నా వర్గం బాగుపడుతుంది, మా వర్గాల అభ్యున్నతి కావాలంటే ఈ రిజర్వేషన్ల వల్ల మేము డెవలప్ అవుతామని చెప్పి పాపం అంబేద్కర్ ఆ కోణంలో ఆలోచించి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చింది. ఇది గాంధీకి నచ్చక మన దేశాన్ని స్వతంత్రం రాకుండా చేయాలని బ్రిటిష్ వాళ్ళు కుట్ర పన్ని ఈ ప్రత్యేక మత చట్టాలు మత రిజర్వేషన్లు తీసుకొస్తారని చెప్పి ఎరవాడ జైల్లో గాంధీ నిరాదీక్ష చేయటం, గాంధీని బతిలాడటానికి మదన్ మోహన్ మాలవ్య, రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ ట్రై చేయటం, గాంధీ దగ్గరికి పోతేనేమో నేను ఆయన తిండి తినకుండా కూర్చోవటం, అంబేద్కర్ దగ్గరికి వెళ్తేనేమో మా కొన్ని సంవత్సరాల నుంచి మా హరిజనులకి అభివృద్ధి లేదు, ఈ దెబ్బతో కమ్యూనల్ అవార్డు ద్వారా మా జీవితాలు బాగుపడతాయి అంటుంటే అప్పుడు ఆ నాయకులందరూ బతీలాడి గాంధీతో నువ్వు చర్చలు జరుపు, అసలు కమ్యూనల్ అవార్డు వద్దు ఏమొద్దు అని చెప్పి చర్చలు జరపమంటేనే గాంధీకి అంబేద్కర్కి మధ్య పూనా ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో మా కమ్యూనల్ అవార్డు వద్దని చెప్పి పాపం అంబేద్కర్ గారు లెటర్ రాసి ఇచ్చేశాడు, బ్రిటిష్ వాళ్ళు వదిలేశారు. ఈ సమయంలో గాంధీ ఇక స్వతంత్ర పోరాటాన్ని ఎట్లా నడిపింది అనేది పక్కన పెడితే గాంధీకి మైండ్ సెట్ ఎట్లా తయారైందంటే హరిజనులు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ అంబేద్కర్, అగ్రవర్ణాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీ, ఇలా రెండు వర్గాలకి అయిపోయేటట్టుంది. మరి గాంధీ అంటే అన్ని వర్గాలకు చెందిన నాయకుడిగా ముద్ర వేసుకోవాలంటే నేను ఏం చేయాలా? హరిజనులని భుజాన్ని వేసుకోవాలి, హరిజనులని ఇష్టం ఉన్నా లేకపోయినా సంకని వేసుకొని తిరగాలి. అర్థమైనా? సంకని వేసుకొని, నేను చెప్తుంది వాస్తవం అన్నమాట, ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని సంకని వేసుకొని తిరగాలి. తిరిగితే కానీ నా మీద అగ్రవర్ణాల ముద్ర అనేది పడకుండా ఉంటుందనే ఒక ఆలోచనకు వచ్చి గాంధీ ప్రత్యేకంగా చూడు హరిజన సామాజిక కార్యక్రమాలని, దానికోసం ఆయన ప్రత్యేకమైన ఒక టీమును తయారు చేసిండు. మన పొట్టి శ్రీరాములు, ఆంధ్రా నుంచి పొట్టి శ్రీరాములు, వినోబా భావే, తర్వాత మళ్ళీ ఆంధ్రాలో గుంటూరు ప్రాంతానికి చెందినటువంటి స్వామి సీతారాం. ఓకేనా? స్వామి సీతారాం మీకు తెలుసు, ఆయన ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయనేగా నిరాదీక్ష చేసింది. గాంధీ పొట్టి శ్రీరాముల కంటే ముందు నిరాదీక్ష చేసింది. ఆ స్వామి సీతారాం వీళ్ళందరినీ దగ్గరేసుకొని వాళ్ళందరికీ డిప్లొమా కోర్స్ ఆఫర్ చేసినట్టు చేసి హరిజన ఉద్యమాలకి పంపించాడు. అందుకని చూడండి, పొట్టి శ్రీరాములు గారు మన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాదీక్ష చేయటం కంటే ముందు నెల్లూరు జిల్లాకు వచ్చి హరిజనుల దేవాలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ అని చెప్పి పైన తన జీవితాన్ని త్యాగం చేసిండు గాంధీని నమ్ముకొని. అర్థమైనా? అట్లా గాంధీ ఉద్యమాలు చేపట్టడానికి కారణం ఏంటంటే పూనా ఒప్పందం తర్వాత గాంధీకి ఒక ఐడియా వచ్చింది, అన్ని వర్గాల వాళ్ళకి నేను దగ్గర కావాలని. ఓకేనా? చూడు, 1932లో జరిగిన పూనా ఒప్పందం తర్వాత గాంధీ అంటరానితన నిర్మూలనకు మరియు దళితులు వారిని ఆయన హరిజనులు, ఇంకా చూడు దళితులు వారిని ఆయన ఏమన్నాడు? హరిజనులు, మీరు దళితులు కాదబ్బా హరికి జనులు,
ఓకే, ఆ శ్రీమన్నారాయణకి మీరు జనులు అని పిలిచారు. సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఎవరి సంకితంకి? దళితుల జీవితానికి అంకితం చేశారు. దీనిలో భాగంగా ఆయన హరిజన్ సేవక సంఘ్ను స్థాపించారు. పర్టికులర్గా హరిజన్ అనే పత్రికను కూడా పెట్టిండుగా. గాంధీ గారు చాలా పత్రికలు పెట్టిండు. ఇండియన్ ఒపీనియన్ పెట్టిండు, నవజీవన్ పెట్టిండు, యంగ్ ఇండియా పెట్టిండు. ఇగో ఇప్పుడు మనం చెప్పుకున్న హరిజన్ అనే పత్రిక పెట్టిండు. హరిజన్ సేవక సంఘానికి కూడా పెట్టిండు. నీకు తెలుసో తెలీదో, మన తెలంగాణలో రావి నారాయణ రెడ్డి గారిని కమ్యూనిస్టు ఇంకా అప్పటికి కమ్యూనిస్టు పార్టీ లేదు అధికారికంగా, ఎందుకంటే నిజాం నిషేధం విధించండి కదా తెలంగాణలో ఎక్కడ ఏరియాలలో జిల్లాలలో. అయితే ఆ రోజుల్లో రావి నారాయణ రెడ్డి గారు గాంధీ గారు చేపట్టిన హరిజన సేవక సంఘాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పి గాంధీ గారికి లెటర్ రాసిండు. గాంధీ గారు మీ హరిజన సేవా కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటా అని చెప్తే, నువ్వు వస్తానంటే నేను వద్దంటనా అన్నట్టు, నువ్వు ఉద్యమాల్లో పాల్గొంటే నేను వద్దంటనా అని చెప్పి హైదరాబాద్ ఏరియాలో హరిజన కార్యక్రమాలకి మన రావి నారాయణ రెడ్డి గారిని ఉపయోగించుకున్నారు. రావి నారాయణ రెడ్డి గారు అంతమంది తెలంగాణ నాయకుల్లో నన్నే గాంధీ గారికి సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి, మీకు తెలుసో తెలియదో 1932 ఆ టైంలోనే వాళ్ళ ఆవిడ బంగారం, రావి నారాయణ రెడ్డి గారి భార్య బంగారం 52 తులాల బంగారం అమ్మితే ఆ రోజుల్లో 1900 రూపాయలు వచ్చినాయంట. 1900 రూపాయలు 52 తులాలు అమ్మితే 1900, ఇప్పుడైతే 70 లక్షలు 80 లక్షలు వస్తాయి అనుకుంటా ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే. 1900 రూపాయలు వచ్చినాయంట. గాంధీ మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చి విజయవాడ నుంచి ఖమ్మం నుంచి వరంగల్ పోయి ఆయన ఢిల్లీ పోదాం అనుకున్నట్టుంది. ఖమ్మం రైల్వే స్టేషన్కి గాంధీ గారు వస్తారని చెప్పి నల్గొండకు చెందిన రావి నారాయణ రెడ్డి గారు వాళ్ళ ఆవిడ బంగారం అమ్మి 1900 రూపాయలు జేబులో పెట్టుకుని పోయి ఖమ్మంలో గాంధీ గారిని రైల్వే స్టేషన్లో కలిసి, మా ఆవిడ బంగారం 52 తులాలు అమ్మితే 1900 వచ్చినాయి, వాడుకో అబ్బా, నువ్వు సేవా కార్యక్రమాలు కానీ ఇచ్చి వచ్చిందంట. అర్థమైందా? అంటే ఆయన చేపట్టిన హరిజన కార్యక్రమాల్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తానని సంతోషపడ్డాడంట రావి నారాయణ రెడ్డి గారు. ఏదేమైనా కూడా మొత్తానికైతే ఈ గాంధీ గారు హరిజన ఉద్యమాలు చేపట్టడానికి కర్త కర్మ క్రియ ఏ సంఘటన అంటే పూనా ఫ్యాక్ట్ 1932 సెప్టెంబర్ 24 నాడు జరిగినటువంటి పూనా ఫ్యాక్ట్ అనేటువంటి ఆయన జీవితంలో మలుపు తిప్పింది. ఇందులో నేను ఎవరిని విమర్శించాలని కాదు, వాళ్ళని విమర్శించటం కంటే మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. అట్లనే చెప్తే మీ మైండ్కి ఎక్కి రేపు బిట్లకు ఆన్సర్ చేయాలనేదే నా కాన్సెప్ట్ తప్పితే గాంధీ గారి మీద నాకెందుకు శత్రుత్వం ఉంటుంది, ఏ నాయకుల మీద నాకెందుకు శత్రుత్వం ఉంటుంది. కాకపోతే నా ఆలోచన అంతా మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇలాంటివన్నీ సందర్భానుసారంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. మీరు మాత్రం ఇవి సివిల్స్, భవిష్యత్తులో మన 2 తెలుగు రాష్ట్రాల పిల్లలు సివిల్స్కి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇవన్నీ నేను తెలుగులో చదివాను కాబట్టి ఇంగ్లీష్లో ఈజీగా అర్థమవుతుంది, టక్ బిట్లు పెట్టవచ్చు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు స్టేట్ లెవెల్లో జరగబోయే ఎగ్జామ్స్లో కూడా ఎగ్జామ్ పేపర్లు ఏదో సాదాసీదంగా ఇచ్చే రోజులు పోయినాయి. చింపుతండు, అర్థమైందా? చింపుతండు ఆ ఎగ్జామ్ రాసినాక నెత్తే కొట్టుకునే బదులు ఈ పేపర్లన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన స్టోరీలు ఇప్పుడు ఈ బిట్లుగా కాకుండా అక్కడక్కడ సందర్భానుసారంగా స్టోరీలు కూడా చెప్పాను కాబట్టి వాటిని కూడా నోట్బుక్ రాసుకొని రివిజన్ నోట్స్ కోసం పెట్టుకొని ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనమ్మా?